దాన్ని ఇచ్చినటువంటి సోర్స్ మనం వాడుకుంటున్నాం కాబట్టి మనం ఫీజు పే చేస్తాం. చాలా సింపుల్ గా సిస్టమ్ జెన్యున్ గా ఉందని నాకు విజయభాస్కర్ సార్ ఒక పెట్టారు, స్క్రీన్ షేర్ చేస్తాను, చూపిస్తాను. ఎంత ఎంత బాగుంది సిస్టమ్ అనేది. ఇది చూడండి, సెక్యూరిటీ స్కాన్ గురించి. సెక్యూరిటీ స్కాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సైబర్ స్కోప్ అనే ఒక ఒక క్రిప్టో కరెన్సీని ఆడిటింగ్ చేస్తుంది ఆ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ అని అంటే లేకుంటే ఆ యొక్క సంస్థ అంటే ఆర్గనైజేషన్ ఏదైనా అనుకోండి. సైబర్ స్కోప్ మీరు మన మీటింగ్ లో చాలా సార్లు విని ఉంటారు. ఆ సైబర్ స్కోప్ అనేది ఏదైనా క్రిప్టో కరెన్సీని ఆడిట్ చేస్తుంది. ఆడిట్ అంటే ప్రతి అంశాన్ని, ఆ యొక్క ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతి అంశాన్ని, ప్రతి ట్రాన్సాక్షన్ ప్రాపర్ గా వెళ్తుందా, ప్రాపర్ గా బ్లాక్ చైన్ వర్కింగ్ అన్ని కూడా చెక్ చేస్తుంది. సెక్యూరిటీ ఇక్కడ పైన రాసిన చూడండి, సెక్యూరిటీ స్కాన్ అని. ఈ ఈ ఆడిట్ లో ఇది పీవీసీ మీద సంబంధించి నేను చేపించేవాడిని, నేను చెప్పేవాడిని. ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్ షేర్ లో మీరు చూస్తున్నారో పీవీసీ మీద సంబంధించినటువంటి సెక్యూరిటీ స్కాన్ చేస్తే ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చూడండి, అన్ని కూడా గ్రీన్ సిగ్నలే ఉన్నాయి. ఇక్కడ కానీ మీకు చూపించలేదు, అన్ని కూడా గ్రీన్, అంత పగడబందీగా వెళ్తుంది. ఇది మన విజయ్ భాస్కర్ సార్ పర్టికులర్ గా మార్క్ చేశారు దీన్ని. ఇప్పుడు ఒకటి చూస్తే కూడా చూడండి, వైట్ లిస్ట్ రిస్ట్రిక్షన్స్ నాట్ ఫౌండ్, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అంటే యాక్టివేషన్స్ లో కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అని ఒక గ్రీన్ మార్క్. కూలింగ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ నాట్ ఫౌండ్, కూలింగ్ ఆఫ్ అనేది మీరు ఒకసారి చూడాలి సార్, ఇది తెలుసుకోమంటారు. ఇక్కడ కూడా మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అని. బ్లాక్ బ్లాక్ లిస్ట్ రిస్ట్రిక్షన్స్ నాట్ ఫౌండ్, బ్లాక్ లిస్ట్ లో ఏదైతే దాపరికంగా ఉండడం ఇలాంటివంతా ఏమీ లేవు. ట్రేడింగ్ సస్పెన్షన్ ఫంక్షన్ నాట్ ఫౌండ్, ట్రేడింగ్ కూడా ఎలాంటి సస్పెన్స్ అవ్వడం కానీ ఇలాంటివి, ట్రేడింగ్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అనే సిగ్నల్, గ్రీన్ సిగ్నల్. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, సేల్ రిస్ట్రిక్షన్ నాట్ ఫౌండ్, అమ్మడంలో కానీ పీవీసీ మీద ఎక్కడైనా మీరు అమ్మడం కానీ కొనడం కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఫీల్ అవడం అంటే లేదు, అది కూడా గ్రీన్ సిగ్నల్. హైపర్ రిస్క్ నాట్ ఫౌండ్, ఎలాంటి రిస్క్ లేవు సార్ ప్రజెంట్ పీవీసీ మెటా లో. సైబర్ స్కోప్ అని లేకుంటే వేరే ఏ వెబ్సైట్ అయితే ఈ రిపోర్ట్ ఇచ్చిందో వాళ్ళు ఇచ్చినటువంటి జెన్యున్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా. గ్యాస్ అబ్స్యూజ్ నాట్ ఫౌండ్, యూజువల్ పే ట్యాక్స్ నాట్ ఫౌండ్, యూజువల్ సెల్ ట్యాక్స్ నాట్ ఫౌండ్, లిక్విడిటీ రిస్క్ నాట్ ఫౌండ్, లిక్విడిటీ గురించి కూడా ఎలాంటి రిస్క్ లేనట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇబ్బందులు లేవు రిస్క్ పరంగా కూడా, లిక్విడిటీ పరంగా కూడా అన్నది. రగ్ ప్లగ్ రిస్క్ నాట్ ఫౌండ్, ఏది ఎక్కడ చూసుకున్నా మనకు రిస్క్ లేదు చూడండి. యాంటీ యాంటీ వేల్ మెకానిజం నాట్ ఫౌండ్, యాంటీ వేల్ అంటే వేల్స్ అంటే తెలుసు కదా సార్, మనం డంప్ చేస్తారు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు లేకపోతే లక్షల రూపాయలు డంప్ చేసి ఒకసారిగా కొనడం, ఇలాంటి యాంటీ వేల్స్ అంటారు, దీనికి విరుద్ధంగా చేస్తారు. అలాంటి రిస్క్ కూడా లేదు. కాంట్రాక్ట్ రీనౌన్స్డ్, అది ఏం అర్థం కాలేదు. సెల్ఫ్ డిస్ట్రక్ట్ నాట్ ఫౌండ్, ఏది కూడా ఏ ప్రాబ్లం లేదు. మైనింగ్ రిస్క్ నాట్ ఫౌండ్, మైనింగ్ చేసే దాంట్లో కూడా రిస్క్ ఏం లేదు. బ్యాలెన్స్ మ్యానిపులేషన్ నాట్ ఫౌండ్, ఎలాంటి మ్యానిపులేషన్ చేసినట్టు ఇది కూడా క్లియర్ గా ఉంది. అలా మ్యానిపులేషన్ చేసేదాన్ని కూడా ఎలాంటి సిమ్టమ్స్ కనబడలేదు, అలాంటివి ఏమి నాకు కనబడలేదు, నాట్ ఫౌండ్ అంటారు. మిస్లీనియస్ క్రియేటర్ నాట్ ఫౌండ్, మిస్లీనియస్ క్రియేటర్ అంటే అబద్ధపు ఓనర్స్ ఉంటారు, ఒకరి పేరు పైన ఒకరి పైన, అలాంటివి ఏం రిస్క్ లేవు. పీవీసీ మీద క్లీన్ చిట్ ఉంది. సో అదేవిధంగా హ్యాకింగ్ రిస్క్ నాట్ ఫౌండ్, పీవీసీ మీద డాటా టోకన్ స్టేకింగ్ డాటా కానీ టోకన్ ఫార్మింగ్ డాటా కూడా కానీ చాలా సెక్యూర్డ్ గా ఉంది, హ్యాక్ చేసేటువంటి అవకాశాలు కూడా లేవు. ఫైనల్ గా చూసుకుంటే కూలింగ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ కనుక్కోవాలి, బ్లాక్ లిస్ట్ రిస్ట్రిక్షన్స్ లేవు. ట్రేడింగ్ సస్పెన్షన్ ఫంక్షన్ నాట్ ఫౌండ్, ట్రేడింగ్ లో సస్పెన్షన్ చేసే మధ్యలో అంటే ట్రేడింగ్ సంబంధించిన సస్పెన్షన్స్ అంటే సస్పీషియస్ అంటే కొంచెం అనుమానాస్పదంగా ఉండడం సార్, అవంతా కూడా పీవీసీ మెటర్లో లేవు ట్రేడింగ్ విషయంలో. సేల్ రిస్ట్రిక్షన్ నాట్ ఫౌండ్, ఇది రెండు మనం చూసాం. ఇప్పుడు ఈ రెండు మేజర్ గా తీసుకుంటే కూడా ఎంతలో ఎలాంటి రిస్క్ లేదు పీవీసీ మెటర్లో అన్నది మనకు క్లియర్ గా, అంతే ఎంత జెన్యున్ గా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది దీని అర్థం సార్. విజయ్ భాస్కర్ సార్ ఇప్పుడు పోస్ట్ చేస్తుంటారు కొత్త కొత్త విషయాలు, ఆయన తెలిసిన విషయం వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు మన తెలుగు మీటింగ్స్ లో, రెండు మీటింగ్స్ లో జెన్యున్ లీడర్స్, గ్రేట్ లీడర్స్.
వాళ్ళు క్లీన్ అబ్జర్వ్ చేస్తుంటారు, మినిట్ బై మినిట్, అవర్ బై అవర్ వాళ్ళు చేసి ఏదైనా కొత్తగా అనిపించినా కానీ పోస్ట్ చేస్తుంటారు. మన రాజేష్ సార్ కానీ శంకర్ సార్ కానీ విజయభాస్కర్ సార్ కానీ కనిపించిన మూడో సింహం వచ్చి విజయభాస్కర్. గతంలో ఫస్ట్ వచ్చేవాళ్ళు సార్, ఆయన మీటింగ్ స్టార్ట్ అవగానే ఎండింగ్ లోనో ఎప్పుడో చోట కంపల్సరీ సార్ ఈ వాయిస్ విని మనం మీటింగ్ క్లోజ్ అయ్యేది. ఆ తర్వాత సార్ కొంచెం బిజీ అయినట్టున్నారు. ఆ బిజీ విషయంలో సార్ మనకు అందుబాటులో లేరు. అందుబాటులో లేకపోయినా కూడా ఏ విషయం కూడా దాచిపెట్టడానికి వీలుగా ఉండదు. చాలా అర్థంలో మనం ఎదురుగా అట్లా ఉంటుందో అట్లా టీవీ సినిమాలో ఏ అప్డేట్ వచ్చినా, ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా ఆయన క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. గ్రేట్ సర్వీస్ అది. అలాంటి లీడర్స్ మన దగ్గర ఉండడం మన అదృష్టం. ఈ కమ్యూనిటీ, ఈ రెండు తెలుగు మీటింగ్స్ ఎంతవరకు కొనసాగుతాయో అంతవరకు ఇలాంటి రాజేశ్వరి కానీ ఇలాంటి గ్రేట్ లీడర్స్ యొక్క సపోర్ట్ ఎప్పుడు మనకు దొరుకుతుంటారు. అందుకే మీటింగ్ చాలా ఇంపార్టెంట్. మీటింగ్ రెగ్యులర్ గా రావడం చాలా ఇంపార్టెంట్. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ఇంపార్టెంట్. మనం పెట్టుబడి పెట్టిన బిజినెస్ లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అది ఎవరో చెప్తారో అది అయిపోయిందిరా, అది క్లోజ్ అయిపోయింది, అది ఎత్తిపోతుంది, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అని పక్కోడు మాటలేని వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకున్నప్పుడు మీరు ఇలాంటి మీటింగ్స్ లో రెగ్యులర్ రావడం అన్నప్పుడు మీకు తెలుస్తాయి వాస్తవాలు ఏం జరుగుతుంది, వాస్తవంగా నిజానికి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా ఇక్కడ చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. కొత్త కొత్త లీడర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, దానికి కూడా సమాధానం దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సార్ మన కరుణాకర్ సార్ ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఆ పర్సన్ కి సార్ ఆయన లేరు సార్, చంద్రశేఖర్ సార్ ఆయన లేరు. యాక్చువల్ గా ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యకంటే ముందు నేను అతనితో మాట్లాడితే ఏమైంది, అది పోయింది, అది ఇది అని అంటే నాకు కొంచెం బాధ అనిపించి, అసలు మీకు తెలియదు, మీరు ఒక మీటింగ్ నడుస్తుంది, మనకు ఆ మీటింగ్ ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. మనకు ఒక గ్రూప్ ఉంది, రెగ్యులర్ గా నైట్ 9:40కి మీటింగ్ జరుగుతుంది, పొద్దున 5:40కి మీటింగ్ జరుగుతుంది. పెరల్విన్ పోయింది, పెరల్విన్ నుంచి పీవీసీకి ఎందుకు వచ్చింది, మన పెరల్విన్ లో మీరు ఏమేమి కార్డ్స్ అవన్నీ నాకేం తెలియదు. సో పెరల్విన్ అంటే మీరు ముందున్నారు, ఆ పెరల్విన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇందులో ఉన్నారు. సో పెరల్విన్ లో వచ్చిన డీపీలు కూడా ఇప్పుడు కొన్ని ఏంటంటే కొన్ని మీరు రీడీమ్ చేసుకోవచ్చు. అది మీకు మీ వ్యాలెట్ లో ఎన్ని వ్యాలెట్స్ ఉన్నాయి, మీకు ఎన్ని వ్యాలెట్స్ ఉన్నాయి, అసలు మీకు ఉన్నాయా లేవా అనేది మీకు తెలుస్తుంది. మీరు మీటింగ్కి వస్తే తెలుస్తుంది. మీరు సో అండ్ సో అంటే ఏంటి, అసలు ఏంటి అని చెప్పి మీరు అడుగుతేనే కదా విషయాలు తెలిసేది. మీరు అడగంది విషయాలు అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడడం కాదు, మీరు తెలుసుకున్న తర్వాత ఇది ఆనెస్ట్ గా ఉందా, మీకు నచ్చలేదా, మీరు జర్నీ చేస్తారా అనేది యువర్ చాయిస్. నేనేందంటే మీరు ఉన్నారు గనక, మీకు మీ అకౌంట్స్ అవి ఉన్నాయి గనక, మీకు ఎన్ని ఉన్నాయో డీపీలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కదా. మీరు స్క్రీన్ షేర్ చేస్తే మీకు రెగ్యులర్ గా వచ్చేది ఏంటంటే ఒకవేళ ఉంటే అవి రీడీమ్ చేసుకోవచ్చు. మీరు మీటింగ్కి రండి, మీరు తెలుసుకోండి అని చెప్పి నేను లింకు అతనికి ఆ సార్కు నేను పెట్టాను సార్. ఇప్పుడు కూడా రాజేష్ సార్ని అడిగి లింకు తీసుకున్నాను నేను. యాక్చువల్ గా నాకు కూడా అది లింకు వాట్సాప్ లో అలా కనిపిస్తలేదు సార్, నేను గ్రూప్ లో ఉన్నా కానీ నాకు కనిపిస్తలేదు. నేను చెప్పడం జరిగింది సార్, ఇప్పుడు వచ్చిండు అని విన్నాడు, మళ్ళీ గ్రూప్ లోకి ఎగ్జిట్ అయ్యింది. ఇలా అయితే తెలియదు కదా సార్. ఏంటంటే ఒకటి నడుస్తుంది, మనం తెలుసుకొని మనకేదన్నా సార్ నాకు ఒక ప్రాబ్లం ఉంది, నేను డాక్టర్ దగ్గర పోయి నాకు ఈ ప్రాబ్లం ఉందా అని చెప్తే కదా సార్ నాకు ఆ ప్రాబ్లం తగ్గేది. సో ఏంటంటే నాకు జ్వరం ఉంది, నేను ఇంకోటి ఏదో అంటే అది కాదు కదా సార్. అంటే మీరు తెలుసుకోనికి ప్రయత్నం చేయండి. సో దయచేసిగా వేరే తిరిగి అనకండి పీవీసీ మెట్ అని. మేము జర్నీ చేస్తున్నాం, మేము పీవీసీకి వచ్చినాం, మీరు పెరల్విన్లు ఉన్నారు, ఇంకా సీనియర్లు, మీరు తెలుసుకోనికి ప్రయత్నం చేయండి అన్న. మీరు అట్లా మాట్లాడకండి, మీరు రాండి. అంటే నాకు లింక్ పెట్టు అన్నాడు, లింక్ పెడితే ఆ సార్ ఉంటాడు, చంద్రశేఖర్ సార్ ఉంటాడు, రాజేష్ సార్ ఉంటాడు, వెంకటేష్ సార్ ఉంటాడు, మీరు మాట్లాడండి. ఆ సార్ వాళ్ళు చాలా సీనియర్లు. ఆ సార్ వాళ్ళు కూడా దీన్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇట్లా మనం చాలా మంది పాపం మేము అప్డేట్ లేక చాలా బాధపడుతున్నాం. అసలు అప్లైనర్ కనెక్ట్ లేరు, ఎవ్వరు కనెక్ట్ లేరు, చాలా మంది బాధపడుతున్నారు. సో వాళ్ళకు ఒక బలం లాగా మనకి గ్రూప్ పెట్టి రెగ్యులర్ గా అప్డేట్లు ఇస్తున్నారు, సిస్టమ్ ఏం జరుగుతుందని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇవి మాకు తెలుస్తున్నాయి కనుక మీకు చెప్పగలుగుతున్నాం. మాకే తెలియకపోతే నీకు ఎలా చెప్తాం?
ఏంటంటే ఇప్పుడు నువ్వు మాట్లాడినావు గనక నాకు ఒక ధైర్యం ఉంది కనుక నీకు చెప్పిన. నాకే ధైర్యం లేకుంటే నువ్వు మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడొచ్చు, ఇంకో 10 మందితో మాట్లాడవచ్చు. మాటలు ఏముంది, మాటలు నేను మస్తు మాట్లాడతా, కానీ మాట్లాడే నా ముందు నాకు తెలిస్తే నేను మాట్లాడాలి, తెలియకపోతే నేను ఎట్లా మాట్లాడాలి? తెలియకపోతే తెలిసింది తెలియంది కూడా తెలిసినట్టుగా మాట్లాడితే నాది కొంచెం వేరేతనం అయిపోతుంది. సో మీరు రాండి అన్న, తెలుసుకోండి, మీరు అకౌంట్లు ఉంటే కూడా ఇక్కడ మీరు రీడీమ్ చేసుకోండి, దయచేసి రాండి అని చెప్పి అతనికి నేను చెప్పిన సార్. ఇప్పుడు వచ్చిండు, కొద్దిసేపు వచ్చిండు, ఎగ్జిట్ అయ్యిండు. అంటే సార్ నాకైతే ఏం అర్థమైతలేదు. అంటే ఇప్పుడు ఈ అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థమైతలేదు సార్. అంటే అతను మాట్లాడిన మాటలకి ఏంటంటే ఇమీడియట్లీ నేను మనకి ఇంట్లో ఉన్నాం కాబట్టి, అప్డేట్ ఉన్నాం కాబట్టి నేను చెప్పగలిగాను సార్. అదే నేనే అప్డేట్ లేకపోతే సార్, ఆయన మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడేటోని కదా సార్. ఈ గ్రూపే కనుక లేకపోతే నేను అతను మాట్లాడినట్టే నేను కూడా మాట్లాడేటోని సార్. మొన్న ఒక సార్ వచ్చారు, కొంచెం వేరే తిరిగా మాట్లాడారు. అప్లైనర్ ఫోన్ కనెక్ట్ లేరట, అసలు ఏం లేరట. అట్లా చాలా మంది ఉన్నారు. అట్లాంటి అప్లైనర్లు ఇప్పుడు మంచి మంచి లాభాలు తీసుకొని ఒక పీవీసీని మొత్తం బ్లేమ్ చేస్తున్నారు. మీటింగ్ ఎవరైతే రాజేష్ సార్ వీళ్ళందరూ చెప్తున్నారో వీళ్ళని కూడా బ్లేమ్ చేస్తున్నారు. సో అంత మాత్రం ఈ మాటలు ఇని ఒక ఏదో నలుగురికి మంచి చేద్దామని చెప్పి ఒక మనకు గ్రూప్ లాగా వచ్చి గ్రూప్ లో 4 విషయాలు మంచిగా షేర్ చేసుకుంటుంటే ఈ చెప్పే వాళ్ళని కూడా మొత్తం మీరే మొత్తం అప్డేట్లు ఇస్తూ మీరే చేస్తున్నారు అని చెప్పి మొత్తం వేరే తిరిగి మాట్లాడితే అది కొంచెం వేరే తీరు అయిపోతాం సార్. ఏంటంటే కొంచెం తెలుసుకొని మనం మాట్లాడాలి సార్. ఏది కూడా నేను అదే చెప్పాను, తెలుసుకోనికి మాట్లాడే ప్రయత్నించండి అన్న. దయచేసి మీకు తెలియదు కనుక మీరు రాండి, తెలుసుకోండి. మీకు ఎన్ని వ్యాలెట్లు ఉన్నాయో మీరు ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి చూపియండి. అందులో ఏమన్నా మీకు డీపీలు ఉన్నాయా వాళ్ళు రీడీమ్ చేసుకోమని చెప్తారు అని చెప్పాను సార్. వచ్చాడు, కొద్దిసేపు ఉన్నాడు. మీరు పాపం ఇదివరాగా చెప్పింది సార్, నేను చూశాను, అసలు ఏం మాట్లాడతలేడు అని చెప్పి చూశాను. లేడు సార్, గ్రూప్ లోకి ఎగ్జిట్ అయిండు. ఇక నేనేం చెప్పాలి సార్? ఓకే నేను చూసి సార్కి అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇచ్చాను. సార్ కొంచెంసేపు వెళ్ళిపోతున్నారు. ఆయన హ్యాండ్ రైజ్ చేయకముందే మీరు అన్మ్యూట్ ఇచ్చారు, ఆయన కూడా మాట్లాడతలేడంటే అంటే నేను మాట్లాడిందంటే నిజం ఉంది సార్. కానీ మరి నాతోటి మాట్లాడింది ఆయన కూడా చెప్పాలి కదా. నువ్వు చెప్పింది కర్ణ, నువ్వు అబద్ధం అని చెప్పి నాకు చెప్పాలి కదా. అవును, మరి అంటే ఏందన్నట్టు ఇది? ఓకే విషయం తెలుసుకున్న కొరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం ఎంత మనము నేర్చుకుంటుంటామో అంత కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. నేర్చుకోకపోతే ఇలా జరుగుతుంది. మనం రెగ్యులర్ గా లేకపోతే, టచ్ లో లేకపోతే ఇలాంటి విషయాలు జరుగుతాయి సార్. కానీ వదలకండి. మీ ఫ్రెండ్ అంటున్నారు, మీ ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు వాటర్ ఉంటాయి సార్, మనము ఒక వాటర్ రెగ్యులర్ గా ఒక ట్యాంక్ లో వాటర్ ఉంటాయి సార్. అవి వాడకుంటే చేయకుంటే ఏమైతాయి సార్, మొత్తం పాకురు పట్టి మొత్తం వాటర్ ఖరాబ్ అవుతాయి. అది రెగ్యులర్ గా వాటర్ మనం వాడుతుంటే ఏమి సార్, క్లీన్ గా నీట్ గా ఉంటాయి. సో మనం ఏదైనా కూడా విషయం తెలుసుకోకపోతే సార్, వాటర్ లాగా మన మైండ్ సెట్ కూడా అట్లనే మాదైపోతుంది సార్. ఒక వ్యక్తి లేచిన కాంచి ఎంతసేపు నడవాలో, ఎంత ఫుడ్ తీసుకోవాలో అది బరాబర్ చేస్తేనే ఆ వ్యక్తి ఎనర్జీగా ఉంటాడు, కరెక్ట్ ఉంటాడు. సో ఏంటంటే బద్ధకష్టం లాగా ఉండేందంటే మనిషికి మీదికి అనేక రోగాలు అనేది వచ్చేస్తాయి సార్. సో ఏంటంటే మనము జీవిస్తున్నామంటే 100% జీవించాలి సార్. సో ఏంటంటే ఏది కూడా మనం ఏంటంటే ఒక నింద మోపే విధంగా ఉండొద్దు సార్. నా విషయం నేను ఏంటంటే ఒకటే విషయం సార్, ఒకటి ఏంటంటే కొంచెం నెగిటివ్ గా చూడకండి. దయచేసి తెలుసుకోనికి ప్రయత్నించి తర్వాత మీకు నచ్చకపోతే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ పీవీసీ మెటా గురించి మీకు తెలియదు, మీరు పెరల్మిల్లో ఉన్నారు. మీరేంటంటే ఎవరో అన్నారు, దాన్ని మొత్తం బ్యాడ్ చేసేస్తా కదా సార్. కొంచెం తెలుసుకొని ప్రయత్నం చేయండి. మీటింగ్ కు రాండి అని చెప్పిన, ఇక వాళ్ళ ఇష్టం సార్, ఇది నా చేతిలో లేదు. అంతే. కానీ అవేర్నెస్ ఇవ్వడం మాత్రం మన ఈ సర్కిల్లో మనకి ఎవరికి తెలిసినా కానీ వాళ్ళకి చెప్పడం మన బాధ్యత. అరే చెప్పలేదురా అని మనం ఇప్పుడు కానీ క్వశ్చన్ చేసే పరిస్థితి తెచ్చుకోకూడదు. నాకు మొన్న వెంకటేష్ సార్ కు నాకు తెలియదు రీడియం ఎట్లా చేయాలో తెలియదు. నాకు వెంకటేష్ సార్ కు నేను ఫోన్ చేసి, పాపం సార్ డ్యూటీలు ఉన్నా కూడా నా గురించి టైం తీసుకుని ఇట్లా చేయాలి సార్ అని చెప్పారు. సార్ చెప్పినట్టుగా నేను రీడియం చేసుకున్నాను.
సార్ చెప్తేనే కదా నాకు తెలిసింది. అంటే నేను తెలుసుకుంటేనే కదా నాకు తెలిసింది. అదే నేను తెలుసుకోకపోతే ఎలా తెలుస్తుంది? వచ్చినాయి కూడా జీరో అవుతుండే కదా. అదే కదా సార్. మీరు సార్ రియల్ గ్రేట్ సార్. మీరు రాజేష్ సార్, వెంకటేష్ సార్ మంచి మంచి అప్డేట్స్ చెప్తుంటారు సార్. మీకు రియల్లీ గ్రేట్ సార్. నిజంగా ఎన్ని వాట్స్ చెప్పినా చాలా తక్కువే సార్. పాపం వెంకటేష్ సార్ మీటింగ్ జాబ్ చేసుకుంటా కూడా ఈ మీటింగ్ కండక్ట్ అవుతాండు. పొద్దున రిషి భారత్ మీటింగ్ కండక్ట్ అవుతాండు. రాజేష్ సార్ పాపం ఎంత బిజీగా ఉన్నా మనం ఒక మమ్మల్ని నమ్ముకొని కొంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఎంతో కొంత మెసేజ్ నేను ఇవ్వాలి అని చెప్పి రాజేష్ సార్ ఆయనకు తెలిసిన అప్డేట్ చెప్తూనే ఉన్నారు. రియల్లీ గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. మీ గురించి మాటలు లేవు సార్. ఎంత చెప్పినా తక్కువే సార్. అది ఇక వాడ్స్ ఉండవు సార్. ఏమని చెప్తాం సార్. ఒక మంచి అని ఇది లిమిట్ లేదు సార్. అంటే ఏంటంటే ఒక వ్యక్తి డీలా పడిపోయినా కూడా ఎందుకు డీలా పడుతున్నావు, నేనున్నా అని చేయిస్తున్నారు సార్. రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వేరే వాళ్ళు ఒకసారి గాంధీ శ్రీనివాసరావు సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు, మనకు ఒక హెల్ప్ డెస్క్ కావాలి. మెల్లమెల్లగా సిస్టమ్ మనం కూడా ఆ, అడుగుతా ఉంటాం, చెప్తాం, మీటింగ్ లో రెగ్యులర్ గా మాట్లాడతాం. సార్ ఫ్రీగా ఉంటే రండి సార్, గాంధీ శ్రీనివాస్ సార్. రండి, మీరు చాలా విషయాలు చెప్తుంటారు. నాకు చాలా ఇంపార్టెంట్ విషయం మీరు చెప్పేవన్నీ కూడా, కానీ మీరు టైం సరిపోవట్లే. మీరు లాస్ట్ రావడం వల్ల డిస్కషన్ సరిపోదు. సార్ లేనట్టు మీరు. సో సార్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక హెల్ప్ డెస్క్ కావాలని, ఒక సిస్టమ్ నుంచి అప్పటికప్పుడు కస్టమర్స్ యొక్క కమ్యూనిటీ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే రియాక్ట్ అవ్వడం, మెయిల్ రియాక్ట్ అవ్వడం, ఇలాంటివి ఒక హెల్ప్ డెస్క్ కావాలని మన టీవీసీ మెటర్ సిస్టమ్ నుంచి సార్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. శాంతిరాజ్ సార్ కానీ, మా తర్వాత ఈ మన శ్రీనివాస్, ఇంకా చాలా మంది చెప్తున్నారు. అది కానీ జరిగితే మనకు చాలా బాగుంటుంది సార్. రియాక్షన్ సిస్టమ్ టు కమ్యూనిటీ పర్సన్ నుంచి మనకి ఇంటరాక్షన్ బాగుంటది. అది చేయాలి సిస్టమ్. గంధి శ్రీనివాస్ సార్ లేరు సార్. అంటే మీటింగ్ లో సార్ అంటే పేరు తెలియదు నాకు యాక్చువల్ గా. అదే గంధి శ్రీనివాస్ అనేది ఇందులో లేదు. మరి సారు ఉన్నారా? ఓకే, కొంచెం బిజీగా ఉంటారు సార్. సార్ బిజినెస్ చేస్తారు కాబట్టి బిజీగా ఉంటారు, వస్తారు. ఇంకా సార్ ఓకే సార్. సీను అంతే సార్, మీరు హ్యాండిల్ చేస్తారు, మాట్లాడండి సార్. ఓకే అండి. కమ్యూనికేషన్. సార్ నమస్తే. నమస్తే సార్. అసలు సిస్టమ్ లో ఏం జరుగుతుందండి? అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అడుగుతున్నారు సార్ కొత్తగా మీరు? మీరు ఎంత సీనియర్గా కాదు కాదు, విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, అసలు అప్డేట్ అవుతుందా లేదా, ఒక ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, అసలు ఏ విధానం అనేది ఎక్కడ కనపడతలేదు. అసలు ఏం జరుగుతుంది సార్? ఒక్క విషయం చెప్పండి సార్. మీరు రెండు విధాలుగా మాట్లాడతారు. మీరు ఒకసారి పాజిటివ్ గా ఉంటది, ఇంకోసారి నెగిటివ్ ఉంటుంది. ఇంకోసారి పాజిటివ్ ఉంటుంది, ఇంకోసారి నెగిటివ్ ఉంటుంది. ఒక దారిలో మీరు ఉన్నారా, లేకపోతే ఎట్లా? మీరు మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది నాకు క్లియర్ గా చెప్పండి సార్. ఒక మాట, నా ఒపీనియన్ కాదు, మామూలుగా మన పీవీసీ మెటా వాల్స్ మొత్తం ఒపీనియన్ ఒక మాట అడుగుతాను. 3 సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. అది $1 $2 కొన్నాము, అయిపోయింది. అట్ట పెరిగిపోయి $13 దాకా వెళ్ళింది. సార్ ఒక మాట ఏంటంటే, విషయం ఏంటంటే ఫ్రాంక్గా మాట్లాడుతున్నా, తెలిస్తే దాని గురించి విశ్లేషణ చెప్పండి, తెలవకపోతే ఓకే అని వదిలేయండి, అంతే. ఉన్నది చెబుతున్నా, ఏమనుకోవద్దు. ప్రతి వాళ్ళకి అందరికీ ప్రతి వాళ్ళని ఒకటే మాట్లాడుతున్నా, సారీ ఏమనుకోవద్దు. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే ఓకే అని వదిలేయండి, అంతే. విషయం ఏంటంటే $1 నుంచి $13 దాకా వెళ్ళింది. $11-12 పెట్టిన వాళ్ళు లక్షల మంది బాగా పెట్టేశారు ఆ టైంలో. పెట్టేసి విషయం ఏంటంటే బాగా పెట్టేసి ప్రతి వాళ్ళు 50 లక్షలు పెట్టారు, 25 లక్షలు పెట్టారు, 10. ఎందుకంటే ఆ టైంలో ఏమన్నారంటే, మేము $100 వెళ్ళిపోవటానికి, ట్రిపుల్ డిజిట్కి వెళ్తానికి అవకాశాలు
చూసుకుంటున్నాం అనే మాట వాడారు. ఉమ్, వాడారు. ఆ మాట వాడిన తర్వాత ఏంటంటే మా మన ఓల్డర్స్ ఏం చేశారంటే, $100 వెళ్ళిపోద్ది, ఇంకేముంది మనం $10 ఉన్నాము, $100 వెళ్ళిపోతే మనకు మంచి ప్రాఫిట్లు వస్తాయి అనే విధానంలో పెట్టాల్సిన వాళ్ళు బాగా విపరీతంగా పెట్టేశారు. ఆ టైంలో పెట్టేశారు, కొన్నారు. సపోజ్ ₹1000 $1200 అట్ట పెట్టి కొన్నారు. కొనేసిన తర్వాత ఎట్టగొట్ట దాన్ని ఒక ఎక్కువగా ఆ టైంలో బాగా కొన్నారు. అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి $13 నుంచి ఈ రోజు దాకా కూడా దిగుతానే ఉంది తప్ప ఒక్క రోజు కూడా పెరిగిన దాకా కనపడలా. ఎప్పటికప్పుడు ఇక్కడ ఆగిద్ది $8 ఆగిద్ది, $7 ఆగిద్ది, $5 ఆగిద్ది, $4 ఆగిద్ది, $2 ఆగిద్ది. ఎంతసేపుకి ఆగిద్ది అనుకుంటానే ఉన్నాం. అంటే నా ఒక్క మాటే కాదు, నా ఒక్కడి మాట కాదు, జనరల్ గా మామూలుగా మొత్తం మనం హోల్డర్స్ మొత్తాన్ని మాట ఇదే సిచ్యువేషన్. ఎందుకంటే కొంతమంది అడగలేకపోతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. ఇదే విషయం నేను చెబుతున్నా, అంతే తేడా జరిగింది. కానీ విషయం ఏంటంటే $13 నుంచి తీసుకొచ్చి కనీసం ఆడు ఓపెన్ చేసిన $1 ఉంచాలి. ఉంచకుండా తీసుకొచ్చి సెన్స్ లోకి కనీసం రూపాయిలోకి తీసుకొచ్చాడంటే అర్థం ఏంటి అసలు? దానికి అర్థం ఎంతవరకు రీజన్? 1300 ₹100 తీసుకెళ్ళి ₹100 స్టార్ట్ చేశాడు. సపోజ్ ₹86 ₹85 ఆ సిచ్యువేషన్ లో స్టార్ట్ చేసి 1300 తీసుకెళ్ళాడు. 1300 తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పైసల్లోకి తీసుకొచ్చి చేస్తే అసలు ఆ సిస్టమ్ అనేది దాని ఏదన్నా విషయం ఏదన్నా మార్కెట్లోకి వెళ్ళి తగ్గితే పెరిగితే అది వేరే విషయం, అది మంచిగా చేయడం జరిగిద్ది, అది వేరే విషయం. మార్కెట్లోకి వెళ్లకుండా లోకల్లో మన చేతిలో ఉండి ఇంత సిచ్యువేషన్ ఇంత పైసలోకి తీసుకొస్తానికి కారణం ఏంటి? అర్థమవుతుందా మీకు సార్? నేను చెప్పేది అర్థమవుతుందా? హలో సార్, అర్థమవుతుందా? ఓకే. వింటున్నారా వినలేదా అని అసలు నాది కట్ అయిందని తెలియాలి కదా. నాది కట్ అయిందా రన్నింగ్ లో ఉందో తెలియాలి కదా నాకు మాట్లాడబోతే. మేము కూడా వింటున్నాం సార్, మీరు మాట్లాడండి. మేము కూడా వింటున్నాం. ఓకే, అదే వినాలి. ఎందుకంటే నేను ఫ్రాంక్ గా ఉన్నది మిమ్మల్ని చాలా అబ్జర్వేషన్ చేస్తున్నాను సార్. మిమ్మల్ని సేను సార్, మిమ్మల్ని చాలా అబ్జర్వేషన్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. మీరు మాట్లాడండి, మేము వింటున్నాం. మీరు మొత్తం మాట్లాడండి, వింటున్నాం. ఈ విషయం ఏంటంటే వీడి చేతిలో ఉండి ఏంటంటే మార్కెట్ లోకి వెళ్తే తగ్గుదల పెరుగుదల అది వేరే విషయం. సార్ చెప్పండి. కొంచెం గౌరవిస్తూ మాట్లాడండి, లేదంటే మీరు ఎవరండి మాట్లాడేది? నా పేరు రాజమల్ల వెంకటేశ్వర్లు అండి. నేనే తక్కువ చేసే సార్, తక్కువ చేసి ఎక్కడ మాట్లాడాలా సార్? వాడు వీడనకుండా గౌరవంగా మాట్లాడండి సార్. మాట్లాడారు సార్, మీరు మాట్లాడారు సార్. శ్రేణి సార్ మీరు మాట్లాడారు, మేము విన్నాం సార్. మేము విన్నాం. వాడు వీడని అన్నారు, మీరు అన్నారు సార్. మీరు సార్ మేము కూడా మీటింగ్లకు వస్తున్నాం సార్. మీ మాటలు వింటున్నాము. ఒక్కసారేమో వేరే విధంగా మాట్లాడతారు, ఒకసారేమో నెగిటివ్ గా మాట్లాడతారు. మీరు మాట్లాడేది మేము ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలా సార్? అంటే మీరు అన్ని తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడతారా, తెలియంది తెలిసినట్టుగా మాట్లాడతారా అనేది మేము కన్ఫ్యూజన్ లో ఉన్నాం. అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఒక అప్డేట్ వచ్చింది, దాని ప్రకారం ఇట్లా చేసుకోండి అని చెప్పి ఇక్కడ మీటింగ్లలో ఏంటంటే మీకు మీ వ్యాలెట్లనే తెలిసిపోతుంది. కానీ మీరు ఎప్పుడు ఒక విధంగా మాట్లాడరు. మేము కూడా ప్రతిసారి మీరు మాట్లాడే విధానం చూస్తాం సార్.
మీరు ఆ, అంత కొంచెం డిఫరెంట్ సార్. మీరు టోటల్ డిఫరెంట్. అంటే ఇప్పుడు అబ్బో మాట్లాడమంటారా మాట్లాడొద్దంటారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి, కానీ మరి కరెక్ట్ అలాంటప్పుడు గా ఇప్పుడు మాట్లాడాలి సార్. సార్ ఇక్కడ మీరు ఒక్కరు లేదు, ఇక్కడ మీరు ఆ, ఒక్కరు లేరు, గ్రూపులో చాలా మంది ఉన్నారు. అంతే. కానీ ఏంటంటే వాళ్ళని కూడా డీలా చేసినట్టు మాట్లాడొద్దు సార్. మనం ఎవరిని మనం ఇచ్చే మెసేజ్ ఒక 10 మందికి మంచిగా ఉండేటట్టుగా ఉండాలి, కానీ వాళ్ళని డీలా పడేటట్టుగా ఉండొద్దు సార్. డీలా పడతాం కాదండి. నేను మాట్లాడేది ఏంటంటే దాని విశ్లేషణ తెలుసుకోవడానికి మాట్లాడుతున్నా నేను. మరి విశ్లేషణ మీరు ఏం తెలుసుకున్నారు సార్? మీరు ఏం ఆ? తెలుసుకున్నారు? మీరు ఏం తెలుసుకున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు అడుగు అది కాదు కదా సార్. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే కదా సార్. నాకైతే సార్ అదే సార్ ఒక్క ఏం నిమిషం మాట్లాడుతున్నారు మీరు? సార్. హలో సార్ ఒక్క నిమిషం ఆగండి కొంచెం. ఏం సార్ ఇట్లా ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడొద్దండి. ఏం మాట్లాడుతున్నారు? ఊరికి డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఏమనుకోవద్దండి ప్లీజ్. ఒక నేను ఒక నిమిషం విషయం సార్. అడుగుదామని నేను అన్నిటి చేశాను. అదే సార్ పీవీసీ మెటా అది చిన్న రిక్వెస్ట్ సార్, చిన్న రిక్వెస్ట్ సార్ ఒక్క నిమిషం సార్, నాది 2 నిమిషాలు సార్. సార్ 2 నిమిషాలు మాట్లాడండి మధ్యలో వద్దు. ఏం సార్ సార్ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ టీవీ సార్ మాట్లాడుతున్నారు సార్. చంద్రశేఖర్ సార్ నమస్తే. సార్ మిగతా వాళ్ళందరూ ఆగండి. రావు గారు మిగతా వాళ్ళు మొత్తం ఆగిపోండి. ఆగుతున్నారు సార్ సార్. శ్రీను అందే సార్, మీరు ఫినిష్ చేయండి. ఫినిష్ చేయండి. ఫినిష్ చేస్తాం. మిగతా వాళ్ళందరూ ఆగిపోండి. ఓకే సార్, సరే, మాట్లాడండి. ఓకే, అయిపోయింది. కాకపోతే విషయం ఏంటంటే వాళ్ళు అతని చేతిలో ఉంది. చేతిలో ఉన్న టైంలో కూడా $13 నుంచి రూపాయి కంటే కూడా తక్కువ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది విషయం, తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితులు ఎలాంటి, దేని గురించి తీసుకొచ్చారు తెలియాలి. కాకపోతే అసలు విషయం మన వాళ్ళు ఏంటంటే లక్షల పెట్టినప్పుడు ఏంది అసలు మిగతా వాళ్ళందరూ తీసుకొచ్చిన వాళ్ళు పెట్టిన వాళ్ళు కొన్ని అప్పులు చేసి వడ్డీలు తీసుకొచ్చి గందరగోళం చేసి పెట్టారు. పెట్టిన వాళ్ళందరూ ఇవాళ ఎట్టున్నారంటే మరీ ఘోరంగా ఉన్నారు. ఆ పరిస్థితి అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? పీయూసీ మేట నమ్ముకుని ఇంత ఘోరంగా విఫలమైన పరిస్థితి అర్థం కావట్లేదు జనానికి కూడా. ఎందుకంటే నా ఒక్కడి పరిస్థితి కాదు, జనం పరిస్థితి అందరిది. ఎందుకంటే నేను సేఫ్ గానే ఉండ, ఇబ్బంది ఏం కాదు. మనోళ్ళు హోల్డర్స్ మొత్తం కూడా ఇలాగే ఉండరు, ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రతి వాళ్ళు ఒకళ్ళు అయిపోయిందని పద్ధతిలో ఆలోచించి సైలెంట్ కూర్చుంటున్నారు. అసలు వాళ్ళని ఏదన్నా మోటివేషన్ చేయాలంటే ఏదన్నా రేటు కానీ అసలు ఎందుకు తగ్గాల్సి వచ్చింది? మనం ఏదన్నా విధానం ఏంటంటే తగ్గితే ఇంకా కొంటారు, తగ్గితే కొంటారని. సార్ సిఎస్కే సార్ మీరు 1 సంవత్సరంన్నర కింద చెప్పారు, ఒకసారి గుర్తుందో లేదో, పీయూసీ మెటా కాయిన్స్ మొత్తం అయిపోయినాయి, 150 కోట్లు మొత్తం అయిపోయినాయి, ఇంకేముందో రేటు పెరిగిపోయిందని. ఆ రోజు అయిపోతే ఇప్పుడు దాకా కాయిన్స్ లేకుండా ఉండవు కదా. మరి కాయిన్స్ ఎందుకు వస్తున్నాయి? ఆ రేటు ఆ రోజు $6 ఉంది. $6 ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడారు. ఈ రోజు పైసల్లో ఉంది. పైసల్లో ఉన్నప్పుడు ఎందుకు రేటు ఎందుకు పెరగలేదు? రేటు కనీసం కాయిన్స్ అయిపోవాలి. అయిపోతే 150 కోట్లు ఎంత అండి? గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడాలంటే ఊరినే అంటే అయిపోతాయి. 150 కోట్లు పెద్ద సమస్య కాదు. ఏంటంటే క్రిప్టో కరెన్సీలో కాయిన్స్ 150 కోట్లు అంటే పెద్ద సమస్య కాదు. అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉంటాయి. లక్షల కోట్లలో కాయిన్స్ ఉండవు, కోట్లలో కూడా ఉంటాయి కాయిన్స్. 150 కోట్లు పెద్ద సమస్య కాదు. అలాంటిది కాయిన్స్ అయిపోయి ఉంటది, నాకు తెలిసి ఇప్పుడు కాదు ఎప్పుడూ అయిపోయి ఉంటది. అలాంటిది ఏం సిచ్యువేషన్, ఏం జరుగుతుంది అసలు సిస్టంలో ఏం జరుగుతుంది? వాడు ఏమన్నా అంటే వాడనే మాట వద్దంటున్నారు కాబట్టి అతననే వాయిస్ అతని మాటకి మాట్లాడుతున్నాను. అసలు ఏం జరుగుతుంది? 150 కోట్ల సమస్య ఏం కాదు. 150 కోట్లు అయిపోతే రేట్ ఇంక్రీజ్ కనీసం మనకి
ఇదన్నా రావాలి కదా. ఈ అప్డేట్లు ఇవన్నీ అన్నీ అప్డేట్లు అనే మాటలని పక్కన పెట్టండి. అప్డేట్లు అనే మాటలు పక్కన పెట్టేసి అసలు ఏం జరుగుతుంది విషయం తెలియాలి. మనం మనం కాదండి, దాంట్లో 2 లక్షల పైన చిలుకు ఉన్నారు. ఆ 2 లక్షల పైన చిలుకు జనం అసలు ఏం సైలెంట్ గా, మనం మహా వస్తే 100 మంది వస్తాం, 150 మంది వస్తాం. మిగతా వాళ్ళు అందరూ నా కింద ఉన్నారు ఓల్డర్స్. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు అయిపోయింది ఏమి లేదు, దాంట్లో 10,000 పెట్టి కొనుక్కోవా అంటే ఎందుకు కొనాలి అనే మాట మాట్లాడుతున్నారు. ఎందుకు కొనాలి, దాన్ని పైసలో తీసుకొచ్చారు, ఎందుకు కొనాలి, అసలు ఉండదా అనే మాట మాట్లాడుతున్నారు. $13 నుంచి పైసలో తీసుకొస్తే అసలు మార్కెట్లోకి వెళ్తే వేరే విషయం అండి. మార్కెట్లో తగ్గినా పెరిగినా అదేంటంటే జనరల్ గా మనం పెట్టుబడి పెట్టాం, తగ్గింది, ఎప్పుడో పెరిగిద్దిలే అనే విధానం ఆలోచించి వదిలేస్తారు. అంతే తప్ప వీళ్ళ చేతిలో నుండి మార్కెట్లో కాదు, మార్కెట్లో లేదు, మార్కెట్లో పెట్టకుండా వీళ్ళ చేతిలో ఉండి ఇంత తగ్గుదల $13 దాకా ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎంత దిగువ తీసుకొచ్చారు. అసలు విధానం అనేది అది నాకు తెలిసి నా అనాలిసిస్ నాకు తెలిసిన విషయం ఏంటంటే కరెక్ట్ కాని విషయం. ఏదో $1 వాళ్ళు ఓపెన్ చేసిన $1 దగ్గరలో ఆడితే ఓకే సరే, కానీలే జరుగుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా పెరిగిద్ది అనే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి $1 నుంచి ఒక రూపాయి లోపే ఉంది, రూపాయి కూడా లేదు, రూపాయి లోపే ఉంది. అక్కడి నుంచి ఎప్పుడు ఏ రోజు పెరగాలి, ఎంతసేపటికి ఏదన్నా మహా అయితే ఒక 10 పైసలు పెరిగితే ఒక 10,000 కాయిన్స్ అమ్మేస్తున్నారు. ఎందుకు, బిఎన్బి ఛార్జెస్ కోసం 10,000 కాయిన్స్ అమ్మేస్తున్నారు. బిఎన్బి ఛార్జెస్ వాడుతున్నారు. రేపొద్దున ఇంకొద్ది పెరిగితే ఇంకొద్దిగా అమ్మేస్తారు. ఎంతసేపటికి అమ్మటం కొనడం అక్కడే జరుగుతుంది, కానీ పెరిగే విధానం లేదు, ఏ రోజు కూడా లేదు. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు అనేది మీరు సపోజ్ అంటే ఒక్కళ్ళు కాదు, నేను కూడా అనుకోండి, బిట్ కాయిన్ ఆలోచించారు. బిట్ కాయిన్ గా ఆలోచించినా ఏది ఆలోచించినా 3 సంవత్సరాల పాటు తగ్గుదల ఉంది, పెరిగిద్ది, తగ్గుదల ఉంది, తగ్గిందని తగ్గటం అనేది ఇంతవరకు ఏ కాయిన్ కూడా జరగల. ఈ రోజు కూడా ఏ కాయిన్ కూడా జరగల. ఎంతసేపటికి ఏంటంటే కొద్దిగా గొప్ప ఏదైనా రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఉంటే కొద్దిగా గొప్ప ఏదైనా మన ఓనర్స్ ఏంటంటే కొద్దిగా సంతోషిస్తారు. ఆ సంతోషం లేకుండా అందరికీ కన్నీళ్ళు మిగిలితే ఎంతకాలం అండి అది కూడా ఆలోచించాలిగా. ఎంతకాలం నేనున్నాను, 10 లక్షలు పెట్టాను, 10 లక్షలు పెట్టినప్పుడు నా తీసుకొచ్చి 10,000 కూడా లేదు. ఈరోజు 10 లక్షలు పెట్టాను, 10,000 కూడా లేదు. నాకు కూడా ఉంటుందిగా మైండ్లో, దాన్ని అనవసరం, దాన్ని నమ్ముకోవడం కూడా అనవసరమని నా ఎవరినో అంటున్నాం, నేనే అంటున్నా, అది ఉంటదిగా. కాకపోతే ఏంటంటే ఎప్పుడో పెరిగిద్ది అనే ఫీలింగ్ అలా ఉంది మైండ్లో. నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే మైండ్లో నమ్మకం ఉందా, మనం డబ్బులు పెట్టాం కాబట్టి ఆ డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపైనా ఒక 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో అనే మాట ఆలోచిస్తాం. వస్తుందిలే మనకని. 3 సంవత్సరాలు అయింది, ఈ రోజు కూడా రాలే, ఇంకెప్పుడు వస్తుంది అనే ఆలోచన జనరల్గా మనకు వస్తుంది. నేనని కాదు, జనరల్గా మన వాళ్ళస్ మొత్తానికి ఇదే వాయిస్ రావాలి, వస్తుంది కూడా. ఎందుకంటే పెట్టింది డబ్బులు ఊరినే కాదు, ఊరినే ఏదో కాయిన్ అనే ఫ్రీగా వచ్చిన కాయిన్ కాదు, డబ్బులు పెట్టి కొన్నదే. మనం $1, $2, $5 కొన్నాం. విషయం ఏంటంటే జరిగేది ఏదన్నా పెరగాలి, పెరిగే విధానం ఏదన్నా ఉంటే ఆలోచించండి. సిస్టమ్ ఏం చేస్తుంది, సిస్టమ్ అసలు దీంట్లో వస్తే మార్కెట్లోకి వెళ్తే వేరే విషయం అండి. షేర్లో పెట్టాం సార్ ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం ఆగండి. షేర్లోనే క్రిప్టో కరెన్సీలో పెట్టాం, లాస్ పోయాము అనుకుంటాం. షేర్లో కానీ క్రిప్టో కరెన్సీలో కానీ పెట్టాము, లాస్ పోయాము అనుకుంటాం, సైలెంట్ కూర్చుంటాం. అట్ట కాకుండా ఇది ఎట్టుందంటే పెట్టాము, ఇది అనకూడదే, ఏదో మాట వస్తుంది, ముతక మాట వస్తుందిలే, ఆ పద్ధతిలో ఉంది. అంటే మనం మీకు తెలిసే ఉంటుందిలే, ఆ విధానంలో వస్తుంది. అసలు మంచో చెడో ఏదన్నా
దాన్ని దాని అసలు ఏదన్నా జరిగిద్దా జరగదా, అసలు మొత్తాన్ని ఓ దారి చేస్తారా, మంచి చేస్తారా, చెడు చేస్తారా, ఇదాన్ని ఆలోచించుకోవాలి. కానీ జనం ఏదో ఎంతసేపటికి ఈ ఫార్మింగ్లు ఎంతసేపుడు ఫార్మింగ్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏంటంటే ఒక్క చిన్న విషయం చెబుతానండి. రన్నింగ్ జరిగిన తర్వాత సీడ్ ఫార్మింగ్ వచ్చిన తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరికైనా సీడ్ ఫార్మింగ్ చేసినప్పుడు ఎవరికైనా అక్కడే లాభం వస్తుంది. ఇక్కడ ఎంతసేపటికి లాభం రాదు. ఈ రేట్లో వచ్చే లాభం ఎప్పుడంటే రన్నింగ్ కాయిన్ రేటు పెరిగి ఇంక్రూజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం పెట్టిన దానికి లాభాలు అనేది అక్కడ కనపడతాయి. అంతే తప్ప ఇప్పుడు కనపడవు వాస్తవమే. కానీ ఆ రేటు విషయం, మార్కెట్లోకి ఎప్పుడు వెళ్తారు ఏంటి అది అందరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏంటంటే మనం తొందరగా కంక్లూడ్ చేయండి సార్, ఇంకా మాట్లాడాలన్నారు. ఓకే, తెలుసుకోవాలి. తెలుసుకుని ఏదన్నా మెసేజ్లు పెట్టి ఏదన్నా విధానం దాంట్లో బినాన్స్లోకి కానీ దిండాకని వెళ్ళే విధానంలో ఆలోచించి చెయ్యాలి. అందరూ ఒకలాని కాదు, అందరూ చేయాలనే విధానమే నేను కూడా చెబుతున్నానండి. ఓకే అండి, వెల్కమ్ సార్, సంతోష్ సార్. ఓకే. మీరు ఎవరికైనా అనద్దు సార్, ఎవరికైనా అని చెప్పాలా, ఎవరికైనా ఎందుకంటే లాంగ్వేజ్ కొద్దిగా యాస చేంజ్ అయింది అనుకుంటా సార్. ఓకే సార్, నమస్తే సార్. బాగున్నారా అంతా? బాగున్నాను సార్, నమస్తే సార్. కొంచెం రాలేకపోయాను మధ్యకాలంలో నేను. అయితే అది పెట్టారు కదా సార్, ఏదంటే టోకన్ ఫార్మింగ్ చేసుకోండి. ఒక నిమిషం సార్, అది ఓపెన్ చేస్తున్నా. అది చేసుకోండి, లాస్ అయిపోతారని పెట్టారు, అందుకని అది మాట్లాడదాం వచ్చిన సార్ నేను. అది ఒకటి పెట్టారు, అది ఏంటి అనే విషయం తెలుసుకుందామని వచ్చిన నేను. ఏం పెట్టారంటే ఏం పెట్టారంటే సెప్టెంబర్ 15 లోపల అన్ని కమ్యూనిటీలు ఫార్మింగ్ వ్యాలెట్ల నుండి వీలైనంత త్వరగా రీడింగ్ చేసుకోవాలి, లేకపోతే మీరు నష్టపోతారు. అది నష్టాలను సరి చూడవచ్చు అనేది తెలుసుకుందాం వచ్చిన సార్ నేను. అది పెట్టారు మామూలుగా మన గ్రూప్ లో పెట్టారు. అది రీసెంట్ అప్డేట్ సార్. అప్డేట్ చెప్తా సార్. ఇప్పుడు రీసెంట్ సార్, రీసెంట్ పెట్టారు. అది ఏం తెలియదు. అంతే సార్, అదేం లేదు చెప్తాను సార్. టోకన్ స్టేకింగ్ లో కానీ టోకన్ ఫార్మింగ్ లో కానీ రెండు రకాల. నాకు వాయిస్ నాకే వస్తుంది, ఒకసారి మ్యూట్ చేసుకోండి సార్, నేను చెప్తాను. ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు టోకన్ స్టేకింగ్ లో టోకన్ ఫార్మింగ్ లో ఉన్నటువంటి రెండు ఆప్షన్స్, టోకన్ ఫార్మింగ్ స్టేటస్, తర్వాత ఇంతకుముందు మనకు 15% ఒక చోటు దాచేవాడు సిస్టమ్, అది వచ్చిన రివార్డులు కానీ రెండింటిని కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఆప్షన్. అదే విధంగా టోకన్ ఫార్మింగ్ లో, టోకన్ స్టేకింగ్ లేమో స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంటుంది, టోకన్ ఫార్మింగ్ లేమో ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉంటుంది. అక్కడ 15% ఏదైతే ఉందో అది కానీ చేసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంటుంది, అంటే డిపిఎల్ ద్వారా చేసింది కానీ లేకపోతే ఇతరత్ర మనకు వచ్చే రివార్డ్స్ అన్ని కూడా ఇవి 15th తారీఖు లోపు వరకు నేను, ఎందుకంటే డిపి పోర్షన్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తాను కాబట్టి ఇంకా అది వేస్ట్ గా తీసేద్దాం, ఎందుకు ఆ ఆప్షన్ ఎందుకు, అందులో ఆ ప్లేస్ లో ఏమైనా కొత్త ఆప్షన్ తీసుకొస్తారో మనకు తెలియదు. సో అది ఎవరైతే చేయకుండా పెండింగ్ పెట్టుకుని ఉన్నారో ఇప్పటి వరకు తనంతా కూడా ఫినిష్ చేసుకోండి, రెడీమ్ చేసుకోండి అని చెప్పారు సార్. ఈ రెండు సెక్షన్లో కానీ .ioలో రెండు సెక్షన్లలో ఫార్మింగ్ వ్యాలెట్, ఫార్మింగ్ వ్యాలెట్ కానీ స్టేకింగ్ వ్యాలెట్ కానీ రెండు రెడీమ్ చేసుకోవాలి. స్టేకింగ్ వ్యాలెట్ లో 15%, అలాగే ఫార్మింగ్ లో ఉన్నటువంటి వ్యాలెట్ వచ్చినటువంటి 15% కూడా మనం రెడీమ్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏదైతే ఇప్పటి వరకు మీ దగ్గర వ్యాలెట్ ఉందో, చేసుకోకుండా ఏదైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా జీరో అవుతాయి, ఆ ఆప్షనే ఉండదు. సో వెంటనే మీరు చేసుకోవాల్సిన అందుబాటులో ఉన్నవన్నీ కూడా మీరు రెడీమ్ చేసుకోవాలి. ఎలా అవుతున్నాయంటే మినిమం 100
మినిమం 100 పైన ఉండాలి. 100 పైన ఉంటే స్టేకింగ్ లో కానీ ఇక్కడ ఫార్మింగ్ లో కానీ 100 పైన ఉన్నటువంటిని మనం రెడీమ్ చేసుకోవచ్చు. 100 లోపల అయితే ఇవ్వట్లేదు సార్, ఇక్కడ ఏం కావట్లేదు. 100 లోపల చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మిగిలిపోయిన వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఆప్షన్ ఇవ్వాలని కూడా సిస్టమ్ మనం ప్రపోజల్ పెట్టినాం. అది ఇంతవరకు లాస్ట్ ఎండింగ్ లో ఇస్తారు, లేకుంటే ఇంకొక 2 days 3 days ఎక్స్టెండ్ చేస్తారో తెలియదు. అది జరుగుతుంది సార్. సంతోష్ సార్ మీరు మాట్లాడారు. ఓకే సార్ థ్యాంక్ యూ. ఆ విషయం తెలుసుకుందామని చేశాను, మాట్లాడాను సార్, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇందాక సారీ సార్, మధ్యలో వచ్చాను నేను, సారీ చెప్దామని వచ్చాను, మధ్యలో వచ్చినందుకు. ఓకే పర్వాలేదు, సాయంత్రం సార్ ఏమనుకోరు సార్ అర్థం చేసుకుంటాను. శ్రీను అన్నయ్య గారు కూడా మధ్యలో వచ్చి మాట్లాడాను, ఏమనుకోవద్దు, మన్నించాలి అని చెప్తున్నా, కోరుకుంటున్నాను సార్. ఓకే, శ్రీను అందే సార్ చెప్పిన విషయాలు గత 2.5 సంవత్సరంగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం సార్. సారే చాలా సార్లు పాయింట్ రేజ్ చేశారు, ఇంకా చాలా మంది లీడర్స్ ఆ పాయింట్ రేజ్ చేశారు. ఎందుకంటే గతంలో జరిగిన విషయం వాస్తవమే. గతంలో జరిగిన విషయాలు ఇంకా దాన్నే మన్నం చేసుకుంటూ ఉంటే ముందుకు ఎప్పుడు వెళ్తావు? సిస్టమ్ ఏం చేస్తుందో, ఏం ఆలోచిస్తుందో ఎవరికి తెలియదు సార్. ఎలాంటి ఫార్వర్డ్ స్టెప్ వేస్తుందో కూడా తెలియదు. ఇలాంటి అప్డేట్ వస్తుందని కూడా ఎవరు తెలియదు. వచ్చిన తర్వాత ఫాలో అవుతున్నాం. ఎందుకంటే కమ్యూనిటీకి సిస్టమ్ కి ఇంటరాక్షన్ ఒక లేదు కాబట్టి, నేను ఇది చేయబోతున్నాను ఒక నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏం చేయట్లేదు కాబట్టి ఇచ్చినప్పుడు ఫాలో అవుతున్నాం. కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు ఈ అప్డేట్ లో, మనం కాదు, కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇవాళ మనకు విజయభాస్కర్ సార్ కూడా చెప్పారు, 1 కోటి మందికి పైగా చేశారని. సో అలా ఉంటది. ఇప్పుడు సార్ చెప్పే విషయం ఏంటంటే, గతంలో 2.5 సంవత్సరం నుంచి మనం ఈ విషయం మాట్లాడుతూనే ఉన్నాం. ఆ విషయం వల్ల, జరిగిపోయిన విషయం వల్ల కూడా తిరిగి పదే చెప్పడం వల్ల మాట్లాడేశాం. ఆ విషయం అయిపోయింది, మాట్లాడేశాం. ఇప్పుడు ఏం చేయాలా, వచ్చిన అప్డేట్ ని ఎలా ఫాలో అవ్వాలా, సిస్టమ్ ఇచ్చేటువంటి అప్డేట్లు ఏమి ఇస్తుంది, ఏం రాబోతుంది అని వెయిట్ చేసి జరిగే విషయానికి ఆలోచించుకుంటూ ముందుకెళ్లాలా. మీరు అన్నది కరెక్టే. ఎప్పుడైతే మార్కెట్ లోకి వస్తుందో, మార్కెట్ లోకి వచ్చినప్పుడు దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. కానీ అది ఇంకా జరగలే కదా సార్. జరిగినప్పుడు మనం ఆలోచించాలి. ఇంకా సిస్టమ్ చేతిలో ఉంది అంటున్నారు, సిస్టమ్ చేతిలోనే ఉంది, కరెక్టే. సో సిస్టమ్ ఏం చేస్తుంది, అయ్యా సీను నేను ఇలా చేయబోతున్నాను, నీకేమైనా చెప్తుందా, ఏమైనా కమ్యూనిటీకి ఏమైనా చెప్తుందా? చెప్పట్లేదు. తన రోల్ అది కాల, అది రోల్ ప్లే చేయాలని అలాంటి హెల్ప్ డెస్క్ కావాలని మనం అడుగుతున్నాం. మెయిల్ కి ఇంటరాక్షన్ ఇంతవరకు కొన్ని 100,000 లక్షల మెయిల్స్ వెళ్ళి ఉంటాయి సిస్టమ్ కి. సో మెయిల్స్ చూస్తే చదువు ఉండొచ్చు, అంత రిప్లై అయితే ఇవ్వట్లే, ఎవరికి ఇండివిజువల్ గా ఎవరికైతే ఇవ్వట్లే. చూసి చదివే అబ్జర్వ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకొస్తున్నారు అనేది మా ఉద్దేశం. సో ఇప్పుడు ఈ 15% గురించి మనం మాట్లాడలేదా, అది ఏమైంది, ఏం చేస్తుందో మనం మాట్లాడదా? సిస్టమ్ ఖచ్చితంగా వినుంటది. సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి, అప్డేట్. సో ఏదైతే సిస్టమ్ మనం మాట్లాడుకుంటున్నామో, మనం మెయిల్స్ పెడుతున్నామో అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది అనేది నా ఫీలింగ్. అబ్జర్వ్ చేస్తే దానికి తదనుగుణంగా అప్డేట్లు తీసుకొని వస్తుంది. అప్డేట్ విషయంలో రేపు కొత్త అప్డేట్ మార్చొచ్చు. సో స్లోగా జరుగుతుంది వర్క్. సో సిస్టమ్ యొక్క మోటో మనకు తెలియదు ఏం చేయబోతుందో, నా ఫ్యూచర్ ప్లాన్ ఏంది. మనం ఎవరికైనా ప్రీ జడ్జ్మెంట్ చేసేటువంటి మైండ్ సెట్లు ఇక్కడ ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క అధీనంలో ఉంది సిస్టమ్ టోటల్ గా. కమ్యూనిటీ చేతిలో, మార్కెట్ చేతిలో సిస్టమ్ ఇంకా లేదు. మార్కెట్ చేతిలో ఉన్నప్పుడు రేపు పీవీసీ మాట ఎప్పుడు పెరుగుతుందో చెప్పొచ్చు, పీవీసీ మాట రేట్ ఎప్పుడు పెరుగుతుందో చెప్పొచ్చు, ఎప్పుడు పెరుగుతుంది, ఎంతవరకు పెరుగుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుందో కూడా చెప్పొచ్చు. మార్కెట్ లోకి వచ్చినప్పుడు, మార్కెట్ లోకి రాలేదు కాబట్టి సిస్టమ్ చేతిలో ఉంది కాబట్టి సిస్టమ్ ఏం చెప్తేనే అది ఫాలో అవ్వాల్సిన పరిస్థితిలో ఉంది కమ్యూనిటీ ప్రజెంట్ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఓవరాల్ గా. సో ఓకే, శ్రీనివాస్ సార్కి ఎవరన్నా కౌంటర్ ఇచ్చే విధంగా ఉంటే మాట్లాడండి, అతనికి ఆన్సర్ ఇచ్చే విధంగా, కౌంటర్ అంటే ఆన్సర్ ఇచ్చేసే విధంగా ఎవరికైనా తెలిసిన విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ. రండి సార్. రాజమల్లి వెంకటేశ్వర మీరు మాట్లాడండి. ఇందాక ఒక మెచ్యూర్డ్ హ్యాండ్ రైజ్ చేశారు సార్, పేరు మర్చిపోయాను, అన్నిటి ఇచ్చాను, ఒకసారి మాట్లాడచ్చు సార్. ఎవరు అన్నిటి ఇచ్చాను, కస్టమర్ చూసుకోలేదు, కస్టమర్ అన్నిటి ఇచ్చేసాను.
ముందుకు వచ్చి మాట్లాడచ్చు సార్, ముందుకు వచ్చి మాట్లాడచ్చు. లేదంటే అంబేద్కర్ గారు చెప్తున్న దానికి నా తరఫున నేను కూడా సమాధానం చెప్తాను సార్. అమిత్ ఎవరో వచ్చి మాట్లాడచ్చు. ఓకే, ఎవరు సార్ హ్యాండ్ రైజ్ చేసింది? ఎవరు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు సార్, మీరు మాట్లాడొచ్చు. శ్రీను హ్యాండ్ రైజ్ చేశారా? శ్రీను సార్, చేస్తే చూద్దాం. వెల్కమ్ సార్. రాజేష్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉండి లేకపోయాను, ఇప్పుడే వచ్చాను. ఓకే మై పార్ట్నర్స్, సిస్టమ్ అనేది కొంతవరకు, ఎందుకంటే ఇప్పుడు మూవ్ అవుతుంది సార్, మూవ్ అవ్వడానికే తయారైంది. ఇప్పుడు మూవ్ అవ్వడం ఇందులో గత 6 నెలలుగా మనకు ఏ అప్డేట్ లేని మాట వాస్తవము. ఓకే, అవును, ఇది డీసెంట్రలైజ్డ్ అయ్యేంత వరకు కూడా మరి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మైనింగ్ అవుతుంది, ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఏది టోకెన్ ఫార్మింగ్లో కావచ్చు, టోకెన్ స్టేకింగ్లో కావచ్చు. సో డీపీ ప్రోగ్రామ్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. డీపీ ప్రోగ్రామ్ని మేబీ ఫినిష్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు 14వ తారీఖు లోపల. సో వచ్చింది లోపల వస్తూనే ఉంటుంది. సో ఒక్కొక్కటి ఇప్పుడే కదలిక మొదలైంది మన పీవీసీ మెటా. ఓకే, ఇన్ని రోజుల నుంచి మనకు ఆ రేటు ఎందుకు తగ్గింది అని సిస్టమ్, రేటు తగ్గింది అంటే సిస్టమే కావాలని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కావాలని కింద పెట్టింది కాదు సార్. క్రిప్టోని మీరందరూ కూడా ఎందుకు ఇలా జరుగుద్ది అని చెప్పేసి యూట్యూబ్లో వెతకండి. ఆల్రెడీ మేము చెప్పాం, బట్ దాన్ని మీరు మైండ్లో పెట్టుకోవట్లేదు కనుక యూట్యూబ్లో వెతకండి. యూట్యూబ్లో మీరు ఇది ఎందుకు మరి పీవీసీ మెటా కూడా ఎందుకు తగ్గింది అనేది కూడా మీరు అది అడగచ్చు. అందులో ఏది యూట్యూబ్లో అడగచ్చు, అక్కడ తెలుస్తుంది. మేమంటారా మనం మీటింగ్ పెట్టుకున్నాం సార్, మీరు చెప్పొచ్చు కదా అంటే మేము చెప్తున్నాము. బట్ పబ్లిక్ ఏంటంటే పెద్దగా లైక్ చేయట్లేదు మనం చెబితే. సో అలాంటప్పుడు మనము ఇంకా రోజు కూడా చెప్పుకుంటూ పోతున్నాము. ఎందుకంటే ఏమవుతుందంటే ప్రతి రోజు ఒకటే సేమ్ చెప్తే మరి వినే వాళ్ళకి కూడా నిన్న కూడా విన్నాం, మొన్న కూడా విన్నాం, ఇదే కదా అన్నట్టు అయిపోద్ది. ఓకే, మీరు అన్నట్టుగా మరి ఒకసారి కూడా నేను, అది ఇప్పుడు కాదు ఎందుకంటే యాప్ స్టోర్ నుంచి అయితే అంట, దాంట్లో లేదంట, నేను తర్వాత చెప్తాను. సో తర్వాత ఏంటంటే మనం ఇక్కడ అది పర్ఫెక్ట్గా మీకు స్టేట్ అవే జవాబు రాదు సార్ ఇక్కడ. ఓకే, స్టేట్ అవే జవాబు రాదు. ఇప్పుడు ఇందాక చంద్రశేఖర్ సార్ ఒక మాట అన్నట్టున్నారు, ఇది ఒకవేళ ఇది మెయిన్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయితే ఒకవేళ చెప్పొచ్చు అన్నమాట. వాస్తవమే అది కొంతవరకే, అది కూడా. సో ఏ కైండ్ కానీ సార్ దాన్ని మనము ఎనాలజిస్ట్ మాత్రమే చేయగలుగుతాము. మనం చెప్పేది 100% కాదు, మనం చెప్పేది ఇక్కడ 100% కాదు. సో పీవీసీ మెటాలో డిలే అవుతున్నమాట వాస్తవమే, బట్ ఆ డిలే నుంచి వెళ్ళి బయటకి ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఒక పదం వాడారు మనకి 15వ తారీఖు తర్వాత, నేను అది ఇది అని చెప్పేసి విషయాలు వాడారు కదా. కొద్దిగా చూద్దాం 15వ తారీఖు అన్న కాడ ఈ నెల లాస్ట్ వరకు అవి జరగచ్చు. ఓకేనా, సో ఇంకా మార్పులు చేర్పులు వస్తాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు బెనిఫిట్ ఎక్కడ అంటే సార్ లోపలనే బెనిఫిట్. ఇందాక మన సార్ అన్నట్టుగా అది టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ ఏంటి సార్, అది అవుతూనే ఉంటుంది అంటే సార్ సిస్టమ్. మీరు ఒక్క మాట ఆలోచించండి, మీరే ఫస్ట్ వాటి గురించి ఆలోచిస్తున్నారు, బట్ ఇప్పుడు ఈ రోజున ₹1 కూడా లోన్కి వెళ్ళిపోతున్నాయి కదా సార్. వాళ్ళకి డబల్ వస్తుంది అంటే బెటరే కదా సార్. అది వచ్చేసరికి బయటకు వచ్చేసరికి వాల్యూ నిజంగానే సిస్టమ్ ఇన్ని రోజులు కదలిక లేదు కనుక ఈ విధంగా ఉంది. బట్ సిస్టమ్ ఒక్కసారి తన కదలిక, మూవ్మెంట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, మన తెలుగులో అర్థం అవడానికి కదలిక అన్నాను. మూవ్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు దాని కథ వేరుంటుంది సార్, దాని కథ వేరుంటుంది. కమ్యూనిటీ అని మనం మాట్లాడుకుంటున్నాము. కమ్యూనిటీకి ఇప్పటికీ ఉన్న కమ్యూనిటీ కూడా సిస్టమ్ ఇస్తుంది తప్ప మన నుంచి ఏం వేయట్లేదు. మనం ఇప్పటికి కూడా బిఎన్బి వెళ్తుంది అనే బాధలోనే ఉన్నాం తప్ప సిస్టమ్ మీద సంతోషంగా మనం లేము, మనం చేయట్లేదు. ఓకే, బిఎన్బి వచ్చేసి రెంట్లో ఉన్నారు, ఆ రెంట్లోకి వెళ్తుంది. మేబీ సిస్టమ్ కూడా కొంచెం వెళ్తుండొచ్చు, కాదని నేను అన్నాడు. ఆ విషయం అంత డీప్గా నాకు కూడా ఐడియా లేదు, ఎవరికి ఐడియా లేదు. ఎందుకంటే సిస్టమ్ హైడ్ పెట్టింది, ఎక్కడ కూడా అది చెప్పదు. సో మనం బిఎన్బితో టైఅప్ అయ్యాము అంటే ఆ టైంలో వాళ్ళు కొలాబరేషన్ అవ్వడం అయ్యారు, బట్ వాళ్ళకు ఇంత పర్సెంటేజ్ అవుతుంది, నాకు కూడా కొంత వస్తుంది, ఇలాంటివి ఉండదు. ఇవన్నీ కూడా మనమే అనుకుంటున్నాము. పబ్లిక్ ఏముంటుందంటే కొంతమంది అయితే మొత్తం బిఎన్బి మొత్తం సిస్టమ్కి వెళ్తుంది, అది బిఎన్బి వాళ్ళకు కూడా వెళ్ళదు అంటారు. మరి దానికి అర్థం ఏమైనా ఉందా సార్?
ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. సో పబ్లిక్ వారి యొక్క ఊహాజనం అది నో ప్రాబ్లం, ఎందుకంటే సిస్టమ్ అలాంటివి హైడే ఉంచుతుంది, ఎప్పుడైనా రియాలిటీగా చెప్పదు. ఓకేనా? సో అందుకని చెప్పి సిస్టమ్ మనకి ఇస్తుంది అంటే మరి ఎక్కడ ఇస్తుంది సార్ అని మీరు అనొచ్చు. మనం ఒకే దాని మీద ఫోకస్ చేస్తున్నాము, రేటు పైకి పోయింది కిందకి వచ్చింది, పైకి పోయింది కిందకి వచ్చింది, బట్ పైకి పోయి కిందకి వచ్చి ఒకేసారి పడలేదు. తర్వాత అది మెల్లమెల్లగా పడింది, చూసుకొని ఉన్న వాళ్ళు మార్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కొంటున్నారు, అలా జరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు కూడా సిస్టంలో కొన్ని రోజులు 6 నెలలు కదలిక లేదు సార్. లాస్ట్ నేనే చెప్పాను కదా, నేనే డల్ అయిపోయాను కదా, నేనే 2 నెలలు మాయమైపోయాను. అంటే ఇంటికి వెళ్ళినా కూడా నేను బిజీ అయిపోయాను అక్కడ, తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు కూడా 2 నెలలు డ్యూటీలో బిజీ అయిపోయాను. ఎందుకు? సో ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరందరితో ఇది హ్యాండిల్ అవుతుంది అన్న విషయం నాకు తెలుసు. అందుకని చెప్పేసి ఆ టైంలో నేను కూడా కొంచెం బిజీ ఉండు, డల్ అవ్వడం వాస్తవమే. ఇప్పుడు కదలిక స్టార్ట్ అయింది, ఇక నేను అనుకుంటున్నాను ఇప్పటి నుంచి వెళ్ళి ఆ మూవ్మెంట్ అనేది జరుగుద్ది. మరి ఆ ప్రైజ్ ఇప్పుడు యూటిలిటీ అనమాట. ఇదేంటంటే అది వాళ్ళు వాడిన పదం ఏంటంటే నేను P2P తీసుకొస్తాను అని చెప్పారు. మళ్ళీ అక్కడ నేను రేటు ఎన్ని రోజులు వాడారు, నేను రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను వాడారు, కానీ ఇప్పుడు వాడలేరు ఇందులో. ఇక చూడండి, కొన్ని చెప్పినవి జరుగుతాయి, కొన్ని చెప్పని కూడా జరుగుతాయి. అంటే ఆలోచించండి మీరు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఆలోచించవచ్చు, అది యూటిలిటీ తీసుకొస్తారు వీళ్ళు సార్. యూటిలిటీ ఎన్ని రోజులు మనం మాట్లాడుకునేది కూడా అదే, యూటిలిటీ తేవాలి సార్ అని. సో యూటిలిటీ తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుందని చెప్పి మమ్మల్ని ఇప్పుడు అడగద్దు మీరు, ఎందుకంటే సిస్టమ్ P2P తీసుకొస్తుందని చెప్పింది, యూటిలిటీ తీసుకొస్తుందని చెప్పింది. అది ఏ విధంగా తీసుకొస్తుంది అని చెప్పేసి 15 తారీఖు తర్వాత అని అంటుంది సిస్టమ్. అది 20 తారీఖు అవ్వచ్చు, లేదా ఈ మంత్ ఎండింగ్ అవ్వచ్చు, మేబీ వస్తే 14 తారీఖు అంటే రావచ్చు, ఐ డోంట్ నో. ఓకే, అందుకని చెప్పేసి మై డియర్ పార్ట్నర్స్, సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకా మీరు డల్ అవ్వద్దు, లేదా సైలెన్స్ ఉన్న వాళ్ళు అలాగే సైలెన్స్ ఉండండి. బట్ మనందరం లీడర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు నేను కావచ్చు, నువ్వు కావచ్చు, శ్రీనివాస్ మరి శ్రీనివాస్ సార్ కావచ్చు, ఇప్పుడు చంద్రశేఖర్ సార్ కావచ్చు, ఇంకా మనల పేర్లు చెప్పుకుందాం. సో మీరే ఇప్పుడు సిస్టమ్ సంగతి ఏంటి, 1300 ఎక్కడ, ₹1 ఎక్కడ, 80 పైసలు ఎక్కడ, 70 పైసలు ఎక్కడ, అసలు ఇది ఏంది, ఏమైనా వర్క్ జరుగుతుందా, ఇలాంటివి లీడర్స్ నోట్లకి వెళ్ళి ఇప్పుడు రావద్దు. ఈ ఒక 1 మంత్ 2 మంత్ దాకా రాకూడదు సార్. సో ఇప్పుడు సిస్టమ్ కదలిక వచ్చింది, మేబీ 3 నెలల్లో 3 నెలలు టైం వేయండి సిస్టమ్కి మీరు, లీడర్ లాంటి వాళ్ళు. అంటే కింది స్థాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం, తర్వాత వాళ్ళు ఆనెక్స్ దాకా చేసుకున్నారు, వాళ్ళకి అప్లైన్లు 2250 వేసుకుంటే 3 లక్షలు అవుతాయని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళని వదిలేశారు. వాళ్ళు మాత్రం ఎప్పటికీ వాళ్ళు బాధ ఉంటుంది, వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. బట్ మీ సంగతి నేనేం మాట్లాడుతున్నాను, సో మీరు కూడా అలాగే ఆలోచించుకుంటూ పోతే ఎట్లా సార్? అంటే ఇప్పుడు నేనున్నాను, మీరు సేమే, నేను కూడా మీతో పాటే. బట్ నేను కూడా ఇప్పుడు ఇదేంటి సిస్టమ్ అంటే ఈరోజు కూడా మళ్ళీ అట్లంటే మరి నేను మీటింగ్ మరి ఆర్గనైజ్ చేసిన నేను లాభం ఏమి సార్? సో అందుకని చెప్పేసి ఇంకొక 3 నెలలు ఓపిక పడదాం. అంటే సిస్టమ్ పెరుగుదలలో మూవ్మెంట్ వస్తుంది సార్. అంటే ఎందుకు చెప్తున్నా, అది కూడా నాకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందంటే లేదు, బట్ యూటిలిటీ తీసుకొచ్చే అవకాశం ఉంది సిస్టమ్. యూటిలిటీ అంటే దాని వాడకం, పీవీసీ మీటర్ వాడకాన్ని తీసుకొస్తుంది. అందుకని చెప్పేసి మరి ఇవాళ యూటిలిటీస్ అయితే రేపే పీవీసీ మీటర్ మరి ₹1 ₹2 అవుతా అంటే కాదు, ₹2 ఉన్నది మరి ₹100 అవుతా అంటే కాదు, అట్లా కాదు. సో అది ఎట్లయితే నిదానంగానే పెరుగుతుంది. ఎలాగైతే ఇప్పుడు రూపాయల్లో మాట్లాడకుండా ₹1 అన్న ఇక్కడ ₹1 5 పైసలు, ₹1 2 పైసలు, ₹1 10 పైసలు, మళ్ళీ 10 పైసలు తగ్గిపోతుంది, మళ్ళీ ₹1 అవుతుంది, మళ్ళీ 80 పైసలు అవుతుంది, మళ్ళీ కొంచెంగా మళ్ళీ ₹1 20 పైసలు, ఈ విధంగా ₹1 50 పైసలు, ఈ విధంగా ₹2, ఇట్లా ఈ విధంగా వెళ్తుంది. మళ్ళీ స్టేట్ అవే పోదు, పోయి కూడా మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ పడిపోయి మళ్ళీ పెరుగుతుంది. అంటే యూటిలిటీ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈ విధంగా పడుతూ లేస్తూ పైకి వెళ్తూ ఉంటుంది. బట్ ఇన్ బిట్వీన్ థ్యాంక్ గాడ్ మనము లైవ్లో ఉంటే, మీటింగ్లో ఉంటే, లేదా మనము దాన్ని చూసుకుంటూ చేస్తే కూడా మధ్యలో పైసలు కూడా సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో కొని పెట్టుకుని పక్కకు ఉంటా అంటే కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా యూటిలిటీ అనేది తీసుకొస్తారు వాళ్ళు. యూటిలిటీ తెచ్చిన తర్వాత మెల్లగా పైకి వెళ్తుంది. సో ఎవరు ఊహించద్దు ఈ 2-3 నెలల్లో మరి $10 వెళ్తుందని ఎవరు ఊహించద్దు. పోయిందనుకోండి థ్యాంక్ గాడ్ అనుకొని మీ పైసలు మీకు వచ్చేస్తాయి. అంతేగాని మెల్లగా పెరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూటిలిటీని, అంటే ఇప్పుడు మనకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి సార్? నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను కదా, డబ్బులు కావాలంటే ఏం చేయాలి సార్? జాబ్ చేయాలి, అవునా? జాబ్ చేయాలా? డబ్బులు కావాలంటే జాబ్ చేస్తే డబ్బులు ఎలా వస్తున్నాయి?
సో కంపెనీ అయితే కంపెనీలో వర్క్ చేస్తున్నాం, వాడికి బెనిఫిట్ వస్తుంది, వాడు మనకి నెల సాలరీ ఇస్తున్నాడు. సో మీ సొంత బిజినెస్ అనుకోండి, లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో లాయర్ అనే వ్యక్తి ఆ లాయర్ వర్క్ చేస్తాడు కనుక తనకి లాభాలు వస్తాయి, డబ్బు వస్తుంది. బట్ ఇక్కడ బై డిఫాల్ట్ అంటే మనీ మొత్తం బై డిఫాల్ట్ అంటే మనీ మన దగ్గరికి ఎలా రావాలా లేదా ఒకటి ఎలా పెరగాలి అని దాని గురించి సంబంధించిన వాటి మీద ఫోకస్ చేయాలి, అంతే కదా. అంటే ఇక్కడ సిస్టమ్ ఎక్కడ ఫోకస్ చేయాలి? యూటిలిటీ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు నువ్వు నేను కాదు, ఆడెవడు సిస్టమ్ వ్యక్తి ఏడి, లేకపోతే నేను 10 మెయిల్ పంపిస్తా, లేకపోతే 1000 మెయిల్ నేను ఒక్కనే పంపిస్తా అంటే కాదు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిస్టంలో అట్లా కాదు, అది సిస్టమే చేయాలా. అది గట్టి నిర్ణయం సిస్టమే తీసుకోవాలా. ఏ విధంగా అనేది సిస్టమ్ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవరి తరం కాదు వంచడానికి. బట్ సిస్టమ్ నిర్ణయం ఇంకా తీసుకోలే. సో ఇప్పటి నుంచి సిస్టమ్ డిసిజన్ తీసుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను కూడా ఖచ్చితంగా దాని మీద ప్రకటమైన ఏమంటే దాన్ని బిలీవ్నెస్తో ఉన్నాను. ఓకే, సిస్టమ్ తీసుకోవాలి సార్, అందుకే మేము ఆగింది ఇక్కడ. సో మనము సిస్టమ్ మన మాట వినదనేది 6 నెలల్లో సైలెన్స్ ఉంది. ఏమన్నా ఎంతోమంది దీన్ని ఒకటి చేయండి సార్, మనం పని కట్టుకొని దీన్ని నెగిటివ్ చేసిన నెగిటివ్ కాదు. మన మనసులు నెగిటివ్ అవుతారు, వాళ్ళ మనసుల్లో పీవీసీ మెట గురించి నెగిటివ్ అవుతుంది, కానీ పీవీసీ మెట నెగిటివ్ కాదు. ఎప్పటికి గుర్తుంచుకోండి, దానికి ఏమవ్వదు. పని కట్టుకొని మనము దాన్ని నెగిటివ్ చేసినా అది నెగిటివ్ కాదు. పని కట్టుకొని ఎస్ సార్. సో అందుకని చెప్పేసి ఎస్ సార్, 100% తను డిసిజన్ తీసుకోబోతుంది, వాళ్ళు డిసిజన్ తీసుకోవాలి 100%. సో చాలా రోజుల తర్వాత నేను ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది మీకు, ఓకేనా. సో అందుకని చెప్పి దయచేసి మీరు లీడర్ లాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా తగ్గించండి. ఏం చేస్తుంది వేస్ట్ అనే మాటలు తగ్గించండి. లీడర్ లాంటి వాళ్ళు కింది స్థాయిలో వంటి వాళ్ళ బాధ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను అది ముందే చెప్పాను, వాళ్ళని మనం ఏమనలేం, వాళ్ళని మనం ఓదార్చలేము. కొంతమంది ఆనెక్స్ వచ్చి కూడా వాళ్ళు పీవీసీలోకి రాలేరు, వాళ్ళని ఏం చేయలేము మనం. ఓకే, కొంతమంది పీవీసీలోకి వచ్చి కూడా స్టార్టింగ్లో 1100 ఉంది, ఇప్పుడు తగ్గుతూ వచ్చిందని చెప్పి దాన్ని వదిలేశారు, వాళ్ళని మనం ఏమనలేము, ఓకేనా. సో అట్లీస్ట్ మీటింగ్లో ఉన్న వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అని చెప్పేసి మీటింగ్లో ఉన్న వాళ్ళు అసలు మాట్లాడగదని చెప్పట్లేదు నేను, బట్ నెగిటివిటీ తగ్గించుకోండి. నాకేం ప్రాబ్లం లేదు, మీటింగ్లో వచ్చి మాట్లాడదంటే నాకేం ప్రాబ్లం లేదు, నా ఒక్కరికి ఏం ప్రాబ్లం కాదు ఇక్కడ. బట్ అట్లీస్ట్ సార్ మనం విశ్వానికి ఏమందిస్తున్నాము ఓకే అనేది నా ఆలోచన అన్నమాట, ఓకేనా. సో థ్యాంక్ యూ సార్. పీవీసీ అనేది డిసిజన్ తీసుకుంటుంది, వాళ్ళే నిలబడతారు ఖచ్చితంగా. వాళ్ళు నిలబడితేనే పీవీసీ మెట పెరుగుతుంది. కానీ మనం ఎన్ని మెసేజ్లు పెట్టినా, లేకపోతే మీరు ఇక్కడ ఉన్న 100 మంది ఒక్కొక్క మీటింగ్ స్టార్ట్ చేసి 100 మందికి రోజు చెప్పండి పీవీసీ మెట మంచిది కాదు, పీవీసీ మెట మంచిది ఆయన చెప్పినా కూడా సిస్టమ్కి ఏమీ కాదు. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. చంద్రశేఖర్ సార్ ఒక 1 or 2 minutes ఎవరితో మాట్లాడించి సో సిస్టమ్ ఎండ్ చేస్తాం, మన సెషన్ ఎండ్ చేసుకుందాం. ఓకే సార్, గ్రేట్ వర్డ్స్ సార్, చాలా బాగా చెప్పారు. మనసులో నెగిటివ్ ఉంటుంది కానీ సిస్టమ్ లో నెగిటివ్ లేదన్నారు. ఫెంటాస్టిక్ సార్, సూపర్ వర్డ్ అది. వెల్కమ్ సార్, రాజమౌళి వెంకటేష్ సార్, వెల్కమ్. రాజమౌళి వెంకటేశ్వర్ సార్, ఫ్రీగా ఉంటే రండి. భోజనం చేస్తున్నాం. ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికి హ్యాపీ టీచర్స్ డే సార్. గుర్తున్నాయి సార్. సూపర్ సార్. అందరూ అంటే మాట్లాడుతున్నారు ఆల్రెడీ. మన రాజేష్ సార్ చెప్పినట్టు ఇంతమంది ఏమనుకున్నా కానీ సిస్టానికి ఏం కాదు అన్నట్టు. అంటే సార్ ఒక లీడర్ గా మనం మాట్లాడేది ఏదైనా వర్డ్ అనేది, అంటే లీడర్ గా మెయింటైన్ అవుతున్నాం అంటే మనం మాట్లాడేది నెగిటివ్ గా మాట్లాడితే ఇంకా లీడర్ ఎందుకు అవుతారు సార్? అంటే కంటిన్యూ మనం చూస్తూనే ఉన్నాం, ఏదైనా సరే జరుగుతూనే ఉన్నాయి, అప్డేట్స్ అయినాయి చూస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడేది కూడా ఎనీ టైం నెగిటివ్ గా మాట్లాడొద్దని సార్ చెప్పేది అది కరెక్ట్ సార్. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ సార్. సార్ అదే చెప్దాం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. కే వాసు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. కే వాసు సార్, వెల్కమ్ సార్. సార్ వెల్కమ్ సార్. కే వాసు సార్. ఓకే సార్, అడ్మిట్ ఆప్షన్ ఇచ్చారు కానీ రావట్లే సార్. అదే సార్ చంద్రశేఖర్ సార్. ఓకే 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 సార్. ఓకే సార్, మనం మాట్లాడేది ఏదైనా కానీ ఎనీ టైం ఒకేలా ఉండదు సార్.
అంటే మనకి ఎలా అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి మనం మారేట్టుగా ఉంటే దాన్ని మనిషి అనరేమో అనుకుంటున్నా, ఊసరవల్లి అంటారేమో అనిపిస్తుంది నాకైతే. ఓకేనా? రంగులు మార్చడం అంటామండి. రంగులు మార్చడం. ఒక 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 సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి సార్. నువ్వు వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయిందని వెళ్ళిపో, లేదా నీకు కాన్ఫిడెన్స్ ఉంది, బిలీవ్నెస్ ఉందంటే కొనసాగు. ఒకప్పుడు కొందరు లీడర్సే ఉన్నారు సార్, ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడే లీడర్సే ఉన్నారు. ఓకేనా? అంటే మనకి పీవీసీ మెటా అనేది $3 $4 ఉన్నప్పుడు ఇది చూడండి $100 రీచ్ అవుద్దని అన్న లీడర్స్ ఉన్నారు. తొందరలోనే $1000 కూడా రీచ్ అవుద్దని లీడర్స్ ఉన్నారు. అంటే అలాంటి పర్సన్స్ అంటే హెవీగా బూస్టింగ్ ఇచ్చి హెవీగా అంటే అప్పుడు వాళ్ళకి ఫుల్ అంటే మాకు తెలుసు మేము క్రిప్టోలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాం, కంటిన్యూ అవుతున్నాం, కాయిన్స్ మేము బై చేసి సమ్ కాయిన్స్ సేల్ చేస్తూ కూడా కొన్ని లక్షల్లో వచ్చినాయి మాకు అని చెప్పిన పర్సన్స్ ఈ రోజున మరి అంటే అప్పుడు అలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. అంటే ప్రజెంట్ మనకి ప్రైజ్ డౌన్ అయినప్పుడు కూడా ఎవ్వరు ఏమీ ప్రాబ్లం లేదు, ఇంకా కొని పెట్టండి, కొని పెడితే ఈ రోజు మీరు కొన్నదానికి మీకు లక్షల్లో వస్తాయని చెప్పేసి చెప్పిన పర్సన్ వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడితే అర్థమైంది, అది నాకు అర్థం కాలే. ఓకే సార్, హ్యాండ్ రైజ్ చేసి వస్తున్నాయి, తీసుకోండి. రామాంజన్ రెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేస్తారు సార్, అన్మ్యూట్ ఇచ్చాను. నెక్స్ట్ కే నాగరాజు సార్ కూడా వస్తారు. సార్ ఒకరితో ఒకరు మాట్లాడండి. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. ఇక్కడ ఒక మాట ఏంటంటే వీళ్ళగా రంగులు మార్చకూడదు అంటే అంటే మీకు తెలియని ఏంటంటే పరిస్థితి దారుణంగా తయారవుతున్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక్క నిమిషం టైం అయింది సార్, నా బాధ చెప్పుకోండి సార్. మీరు చెప్పుకోండి, కానీ మీకు అన్నది మీకు అర్థం కాలేదు అది. ఓకేనా? మనం మాట్లాడేది ఓకే, మీరు నెగిటివ్ గానే మాట్లాడతారు, నెగిటివ్ గానే మాట్లాడండి, నో ప్రాబ్లం. ఓకేనా? కానీ ఒకప్పుడు చెప్పండి, చెప్పేది వినండి సార్. మీకు తెలియనప్పుడు మీరు ఏదైనా కానీ మీరు అలాంటి అది ఊసరవెల్లిగా మాట్లాడుతున్నారు అన్నది దేని గురించి అన్నది తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు నా తరపున ఒక నిమిషం మాట్లాడదామని సార్. ఒక్క నిమిషం సార్ మాట్లాడండి. క్రిప్టో కరెన్సీని నమ్ముకొని నా స్థాయిని మించి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి నా చుట్టూ ఉన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు అడిగే మాటకి సమాధానం చెప్పలేక, వస్తుందో రాదో తెలియక ఇంటికెళ్ళి నా పరిస్థితి బాగలేదు, ఒక ఎకరా అమ్మితే కానీ పరిస్థితి బాగుపడలేని పరిస్థితి అని చెప్తే అసలు నీకు నాకు సంబంధం లేదు, ఇంటికి రాకని తల్లిదండ్రుల నుంచి మాటపడి ఉన్న బంగారం అంతా భార్య మెల్లో ఉన్న బంగారం అంతా అమ్మేసి కింద వాళ్ళ సమాధానం చెప్పలేక దీన్ని నమ్మి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రాక, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, 10 లక్షలు బ్యాంకులో వేస్తే ఈ 3 సంవత్సరాలు 7 లక్షలు ఇంట్రెస్ట్, ఓన్లీ ఇంట్రెస్ట్. ఆ రోజు 10 లక్షలు పెట్టి పెట్టిన ఈ రోజు 1000 వచ్చింది. అది ఎందుకు ఉండదు సార్? పూసరపల్లిలా మాట్లాడదంటే ఆ రోజు పొగిడినోరే ఈ పొద్దు దాని గురించి ఏం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఏం మాట్లాడకుండా అంత డబ్బు అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత సైలెంట్ గా ఉండిపోయి రోజులు సంవత్సరాలు జనాలు చచ్చిపోయే పరిస్థితి సార్. ఈ చెప్పి రాఘవ తర్వాత 2వ ప్లేస్ లో మిగిలింది నేనే ఏరియాలో, జమ్మూడి ఏరియాలో, అంటే జనాలు పిలిచిన వాళ్ళలో. అంటే ఈ ప్రెజర్ ఒక రీజన్, అది కూడా బాధ. అంటే మిమ్మల్ని అనడం కాదు, సిస్టమ్ లో అంటున్నా నేను. ఒకసారి నమ్మి ఇన్ని లక్షల మంది వస్తే మీకు తెలుసో లేదో జనాలు దీని గురించి మాట్లాడకుండా దగ్గర అన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. ముందు వదిలేసి ఒక్కరు 14-15 అకౌంట్లు చేసి మార్నింగ్ లేసి చూసుకుంటూ సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళు, ఆ సిస్టమ్ గురించే మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సార్. 2,35,000 మంది యాక్టివ్ అనుకున్నారు సార్. మీరు సిస్టమ్ యాక్టివ్ ఉంటుంది సార్. నిజంగా చెప్పాలంటే ఒక రకమైన మోసం అనుకోవచ్చు ఇది. మీరు జస్ట్ ఆశ బతుకుతున్నారు. ఇప్పుడు కాకుండా ఏదో రేటు పెరుగుతుంది, లక్షలు వస్తాయి, ఏమి రాదన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, మీకు నమ్మకం ఉండొచ్చు. ఏమి రాదన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఉన్నారు. అంత మాత్రాన ఊసర వెళ్ళి ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించచ్చు సార్. నాకైతే కొంచెం ఓకే సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్, గుడ్ సార్. రామాంజన్ రెడ్డి సార్, గుడ్ సార్.
ఓకే, మీరు ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నారన్నది కూడా మాకు తెలుసు సార్. ఓకేనా రామచంద్ర రెడ్డి సార్, మన మీటింగ్ లోకి వచ్చిన తర్వాత, మీటింగ్ లో మాట్లాడిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా ఎప్పుడు అన్నది తెలుసు. ఆల్రెడీ మనం ఒకసారి డిస్కషన్ చేసిన తర్వాత రాజేష్ సార్ తో మాట్లాడి మీరు బై చేశారు. ఓకే, సార్ బై మనం చేశారు. మాట్లాడుతుంటే ఏం రా సార్, ఆహా, సిస్టమ్ ఏదైనా చెప్తున్నాను సార్. చేస్తారు సార్. సార్ నేను చెప్పేది అదే సార్. కానీ అప్పటికి కూడా మీటింగ్ లో ఎవ్రీ డే మనం చెప్తానే ఉన్నాం. ఎవ్వరు కూడా ఒకవేళ బై చేయాలన్నా హోల్డ్ చేయాలన్నా కానీ, అంటే సమ్ ఇన్కమ్ మీరు అంటే బయట నుంచి మీరు ఇంట్రెస్ట్ తీసుకొచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. అంటే మీ దగ్గర ఎక్స్ట్రా ఆఫ్ మనీ, అంటే ఈ మనీ అనేది మనకి ఇప్పుడు అవసరం లేదు అని అనుకున్న మనీతోనే మీరు బై చేసుకోండి. అంటే సమ్ ఇయర్స్, అంటే మైబీ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు రేపే రావాలి ఎల్లుండే రావాలంటే రాదు. అంటే సమ్ ఆఫ్ ఇయర్స్ మీరు వెయిట్ చేసే పని అయితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని మన రాజేష్ సార్ కానీ, మనకి తాడిబాబు శంకర్ సార్ కానీ, ఎనీ పర్సన్, అంటే మనకి లీడర్స్ ఎప్పుడు ఏం చెప్పినా కానీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు సార్. అంతేగాని మీరు ఇలా బయట నుంచి మీరు ఏం చేస్తారంటే గోల్డ్ తాకట్టు పెట్టేసి, హౌస్ తాకట్టు పెట్టేసి, లేకపోతే ఏమన్నా సమ్ అమౌంట్ అనేది మీరు బయట నుంచి తీసుకొచ్చేసి హెవీ పర్సన్స్ కి మీరు ఏం చేస్తారంటే 1 లక్ష 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఏం చేసి మీరు ఇలా పెట్టించండి అని చెప్పేసి ఏ పర్సన్ కూడా చెప్పలేదు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. కే నాగరాజ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెంకటేష్ గుడ్ సార్. ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. ఆ, మన పివిసి మీట సభ్యులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు సార్. నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. సార్ మీకు కూడా సార్ టీచర్స్ డే శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ గుడ్, మనకు ఫుల్ మన డీటెయిల్ పివిసి మెటా సిస్టమ్ మళ్ళీ టీంలో ఎట్లా ఏం చేయాలని బాగా నేర్పిస్తా ఉన్నారు సార్. మళ్ళీ మన చంద్రశేఖర్ సార్ వారు కూడా, మన రిచ్ భారత్ లో మన శంకర్ సార్, మన సుజాత మేడం గారు కూడా. సో నేను యాక్చువల్లీ సేలం తమిళనాడు టీం సార్, ఎంఎంజీ కమ్యూనిటీ మాది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనము ఎట్లా లాభంని చేసుకునాలి. ఇప్పుడు ఈ తక్కువ రేట్లో ఉండేనప్పుడు మనం ఎక్కువగా పీవీసీ మెటాల్ని అర్న్ చేసుకుని పెట్టుకునాలని మేము టీం చేసి సూపర్ గా చక్కగా మేము వెళ్తా ఉన్నాం సార్. సో అదే $13 ఉండుంటే ఇప్పుడు నా దగ్గర యాక్చువల్లీ నేను ఒక స్ట్రీట్ టాటూ ఆర్టిస్ట్. సో $13 ఉండేనప్పుడు ఒక 100 పీవీసీ మెటాల్ కూడా నా దగ్గర లేదు సార్. ఇప్పటికీ నా టీంలో ఒక 200 మెంబర్స్ ఉన్నారు. డైలీ ఒక 300 పీవీసీ మెటా వస్తుంది. ఒక 1 lakh పీవీసీ మెటా అబోవ్ నా వ్యాలెట్ల స్టేకింగ్ చేస్తున్నాను సార్. ఒక 20 ఐడీస్ వేస్తున్నాను. సో ఈ ఆపర్చునిటీ అన్ని కూడా మన పీవీసీ మెటా సిస్టమ్ ఇచ్చింది నాకు. సో పీవీసీ మెటా ఈస్ జెన్యూన్, ఇది చెప్పాలని నాకు అనిపించింది. సో మైక్ ఆన్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ప్రైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది కూడా అంటే పీస్ క్వాంటిటీ అనేది పెంచుకోలేకపోయారు. అంటే ప్రైజ్ తక్కువ అయిన తర్వాత హెవీ పర్సన్స్ అనేది పీవీసీ మెటా హోల్డ్ చేసుకోగలిగారు, స్టేకింగ్ చేసి ఇవ్వగలిగారు. అదొక విషయం అయితే హ్యాపీ సార్. నిజంగా మీరు అన్నట్టు అంటే హెవీ ప్రైజ్ ఉండే కానీ నాకు ఎంత టీం వచ్చేది కాదు, నేను ఇలాగ హోల్డ్ చేసుకోలేకపోయేవాడిని అని చెప్పేసి అన్నారు. అది నిజంగా 100% సార్, 100%. సార్ థ్యాంక్ యూ సార్, కే నాగరాజ్ సార్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్. ఇందాక నాగరాజ్ సార్ చెప్పిన మాటలు నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పినాను. ఏ విషయం అంటే విలువ తక్కువ ఉన్నప్పుడు ఆస్తిని అక్యుములేట్ చేసుకోవడం, ఆస్తిని సమకూర్చుకోవడం ఒక నాలెడ్జబుల్ పర్సన్ చేసేటువంటి పని. సో పీవీసీ మెటా పైన రియల్ కాన్ఫిడెన్స్ ఉంటే చేయాల్సిన పని అదే. రేటు తక్కువగా ఉన్నప్పుడు రేటు గురించి ఎంతసేపు నువ్వు పీవీసీ మెటా రేటు పైకి వెళ్తుందా అని చూస్తున్నావు తప్ప, పీవీసీ మెటా రేటు పైకి వెళ్తే నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏమి, నాకు వచ్చేటువంటి రిటర్న్స్ ఏమి, నేను ఇప్పుడు చేసుకుంటే ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు ఆలోచిస్తావు. ఇంకెప్పుడు ఆలోచిస్తావు? ఒకవేళ $1కి వెళ్ళినప్పుడు ఆలోచిస్తావా? అట్లా కాదు కదా. పీవీసీ మెటా రేటు తక్కువ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, అక్కడ అంత ముళ్ళ పొదలు రా, ముళ్ళ చెట్లు రా, ఆ భూమిని పోయి కొంటానంటావే, అది పోయి ఏం వాల్యూ చేస్తారు అంటారు. పనికి రా కూడా చూస్తారు.
బట్ ఆ ముళ్ళ పొదలు, ఆ ముళ్ళ చెట్లు బాగా ఏపుగా పెరిగిపోయిన దాన్ని ఎప్పుడైతే నువ్వు క్లీన్ చేసి జేసీబీ పెట్టి లేకపోతే పొక్లైనర్ పెట్టి క్లీన్ చేసి దాన్ని ఒక అద్దంగా తయారు చేస్తావో అప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆ పనికిరాని భూమి ఇవాళ కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఎందుకు అట్లా ఆలోచించకూడదు? ఎందుకు ఆ వే ఆఫ్ థింకింగ్ రాదు? ఎందుకు రాదు? ఎందుకు రేటు గురించే ఆలోచిస్తున్నావు? ప్రజెంట్ నీ దగ్గర ఉన్న దాన్ని, నీ దగ్గర ఉన్న ఆస్తిని ఎందుకు సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు? ఉన్నటువంటి ఆస్తిని ఎందుకు దాన్ని బాగు చేసుకోవడానికి ఆలోచించట్లేదు? కొంచెం బయట రావాలి. పరిస్థితులు, గతంలో జరిగినటువంటి పరిస్థితులు ఇంకా కూడా అక్కడే ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పీవీసీ మెటల్ సిస్టమ్ లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా నువ్వు ప్రయాణం చేయకపోతే, నువ్వు బాండింగ్ లేకపోతే పీవీసీ మెటతో నువ్వు అక్కడే ఉంటావు. ఎక్కడుంటావు? $13 2022లోనే ఉంటావు. 2025 జరుగుతుంది సార్. ఇప్పుడు 2025లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి దానికి అనుగుణంగా వెళ్ళాలి. సిస్టమ్ మూవ్ అయింది. మనం 2025 డిసెంబర్ కు టార్గెట్ పెట్టుకున్నాం. ఆ లోపల కూడా మనం ఏదైతే మనం ఊహించి మనం మాట్లాడుకున్న మాటలన్నీ గుర్తున్నాయి అందరికీ. అవన్నీ కూడా నిజం అవ్వచ్చు. ఎవరు తెలుసు, ఎవరు చెప్పలేం. ఎనీథింగ్ క్యాన్ పాసిబుల్ కదా. సో ఇంకా మనకు టైం ఉంది. సెప్టెంబర్ మంత్ గడుస్తుంది ఇప్పుడు. సో 2025 ఒక గోల్డెన్ ఇయర్ అనుకున్నప్పుడు టైం ఉంది. ఇంకా సిస్టమ్ అలాగ అడుగులు ముందుకేస్తే నువ్వు ఇవాళ చేయకుండా పోయింది నేను ఎంత పెట్టాను ఇప్పుడు జీరో అయిపోయింది, నా ప్రాఫిట్ అంతా జీరో అయిపోయింది అనుకుంటే నువ్వు ఏం చేయకుండా మానేస్తే 2025కు ఏదైనా మార్పు జరిగింది సిస్టమ్ లో, ఒక ఊహించని మార్పు తీసుకొచ్చింది, కమ్యూనిటీకి మేలు జరిగే విధంగా తీసుకొచ్చింది. అలాంటప్పుడు నీకు ఇప్పుడు చేస్తుంటే అప్పుడు రిటర్న్ తీసుకుంటావు. ఇప్పుడు ఏం చేయకుండా వదిలేస్తే ఉన్నవన్నీ పోతాయంటుంది కదా సిస్టము. చేసుకుంటారు బాబు అంటుంది కదా, చేసుకోవాలి కదా. చేసుకుంటే కదా నువ్వు 2025 డిసెంబర్ 2026 అప్పుడు ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుందో, ఎటువంటి మార్పులు వస్తాయో ఆ మార్పులకు అనుగుణంగా నువ్వు రెడీగా ఉంటావు. ఇలా ఆలోచిద్దాం సార్. ఇప్పుడు కానీ ముందు ఏం జరుగుతుందో ఆలోచించుదాం, ఏం జరిగింది దాని గురించి వదిలేద్దాం. సార్ టైం అయింది, కంక్లూడ్ చేద్దాం సార్. వెంకటేష్ సార్ ప్లీజ్. సార్ వెంకటేష్ సార్ ఒక 1 minute సార్. చంద్రశేఖర్ సార్ 1 minute. ఓకే సార్. ఓకే ఏకప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి కరుణాకర్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు మనతోని ఎంత అవుతుందో మనం అంతే పని చేయాలి సార్. అప్పులు తెచ్చి చేసే సార్ తర్వాత తిప్పలు తప్పవు సార్. ఏంటంటే ఇప్పుడు మనం ఏదో బాగా ఆలోచించి దీని మీద పెట్టి మేము అప్పుల పాలైనమని దయచేసి ఆ వర్డ్స్ అనేది రానివ్వద్దు సార్. ఎందుకంటే మనతోని ఎంత అవుతుందో అంతే. మన తాడు ఎగ్గే వరకు ఎగ్గితే ఉంటుంది సార్, మరీ ఎక్కువ ఎగ్గితే అది తెగిపోతుంది. ఏదైనా కూడా అంతే సార్. మన స్తోమత ఏంది, మన 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 ఖర్చులు ఏంది, దాన్ని బట్టి ఆలోచించుకొని అంతే పెట్టుకోవాలి. రేపు పీవీసీ మెట $1300 పోతాయని చెప్పి ఈ రోజు కొని పెట్టుకుంటే పెరగలేదని చెప్పి అట్లా నేను తీయడం, పెరిగితే నేను తీసుకుంటానడం, ఇది ఏంటంటే కొంచెం మనము రాంగుగా ఆలోచించాలంటే సార్ మనతోని ఎంత అవుతుందో అంతే సార్. మనతోని ఎంత అవుతుందో అంతే చేయాలి. మరీ ఏంటంటే ఎక్కువ చేస్తే తర్వాత మనమే తిప్పలు పడతాం సార్. అదే మీరు అందరూ మంచి మెసేజ్ ఇస్తున్నారు, సూపర్ మెసేజ్ సార్. ఈ మీటింగ్ కూడా చాలా మందికి అయితే సార్ ఏంటంటే ఒక్కరి వల్ల ఏంటంటే మీటింగ్ కనుక జరగకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ప్రతి ఒక్కరు. ఏంటంటే ఏది నేను ఒక్కడనే ఉన్నా అని చెప్పి మాట్లాడొద్దండి దయచేసి. మేము కూడా ఉన్నాం, మాకు కూడా అప్డేట్స్ కావాలి, మాకు కూడా కొత్త విషయాలు తెలియాలి. ఏంటంటే మేము పెట్టినాం, మేము రాలేదు అది ఏదంటే సార్ సిస్టమ్ లో చాలా మార్పులు జరుగుతాయి. మన ఒక్కరి చేతులు అనేది సిస్టమ్ అనేది ఉండదు, ఎవరి చేతులు అనేది ఉండదు. దాని పని అది చేసుకుంటూ పోతాయి. సో అదేమి ఇస్తుందో మనం దానికి వేచి చూడాలి. అంతే సార్ నేను చెప్పాలనుకున్నది ఇదే సార్. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఏకే ప్రసాద్ సార్ వెల్కమ్. ప్రసాద్ సార్ మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, మాట్లాడండి. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. అయితే యాక్చువల్ గా సార్ మన సిస్టమ్ లో మనం డెవలప్ అవడం గురించి అప్పులు తెచ్చినా ఏం తెచ్చినా మొత్తం మీద ఒక స్టేజ్ లో అందరూ పెట్టుబడులు పెట్టుకుని ఉన్నారు సార్. మనకి అది తెచ్చుకుని అది సిస్టమ్ డెవలప్మెంట్ చూస్తుంటే, ఆ రోజు గ్రోత్ చూస్తుంటే అప్పులు తెచ్చి పెడితే కనీసం మనం 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో లేకపోతే నెలలోనో సంవత్సరంలోనో దాన్ని డబుల్ చేసి తీర్చేయచ్చు అనే దానిలో అందరూ కొంచెం ముందుకు వెళ్ళారు సార్. సరే వెళ్ళిన వాళ్ళు మనం డిస్కరేజ్ చేయొద్దు. అలాగే లైఫ్ లైన్ పెంచుకోవడానికి కూడా మనం కొన్ని మాటలు చెప్పి, కొన్ని మాటలు అంటే ఈ విధంగా ఉంటుంది సిస్టమ్, మేమైతే సెకండ్ క్రైటీరియా థర్డ్ క్రైటీరియా అని అదని ఇదని మొత్తం మీద నెలకింత ఆదాయం వస్తుందని అందరినీ
మనం ఇంపోజ్ చేసి జాయిన్ చేసాము, బాగానే ఉంది అక్కడ వరకు. సిస్టమ్ ఇంతవరకు ఇవ్వట్లేదు కానీ లాస్ చేయలేదు. కానీ ఒక డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఒక సీనియర్స్ మీటింగ్ లో ఇది 1.5 బిలియన్స్ కూడా అయిపోయిన తర్వాత అక్కడికి ఆపేస్తుందేమో అని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. ఆ డౌట్ మీద మనం అంటే టోటల్ కాయిన్స్ అంటే 1.5 రాదు, 30% ఎంతో సిస్టమ్ దగ్గర ఉంటది. టోటల్ గా ఉన్న కాయిన్స్ అన్ని కూడా మెంబర్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడతోటి ఆపేస్తే మనం ఏం చేయలేం. ఇన్ దట్ మనం ఏం చేసామంటే, ఈ సీనియర్స్ కొంతమంది నా దగ్గర ఉన్న మెంబర్స్ కానీ లేకపోతే అదర్ కొలీగ్స్ కానీ, దీనిలో లేని వాళ్ళు కానీ, దీనిలో ఉన్నవాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో టచ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం ఏదో లిటిల్ బిట్ ఎంక్వైరీ చేశారు సార్. చేస్తే కానీ పీవీసీ మెటా అనేది లేట్ అయినా కానీ ఇది ఎక్కడికి పోదు. దీని ఒక సిస్టమ్ బలవంతం అంటే బలపరుచుకుంటుంది. బలపరుచుకుని ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా అది ఎప్పుడు ఏంటి అన్నది వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పలేను, వాళ్ళు చెప్పలేరు. ఏ టైంలో దీన్ని డెవలప్ చేసి మనందరికి కొంత అమౌంట్ ఇవ్వడానికి పీవీసీ మెటా ట్రై చేస్తుందని చెప్పేసి ఒక లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్. నేను అది కూడా 100% చెప్పను. మా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా సార్, అంతే. అది నా మీద డిపెండ్ అయ్యి మళ్ళీ ఇది ఇలా సార్ అన్నాడు రేపు అలాగా అనొద్దా అని ఏమైనా అంటారేమో అని నేను ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు. కానీ ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లో నేను మాత్రం సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇవాళకైతే రేపైనా మన డబ్బులు వస్తాయి. ఎవరు కూడా వెనకడుగు వేయొద్దండి. దీన్ని ఈవేళ కొనేసుకుని ఎక్కువ కొనేసుకుని పెట్టుకోమని చెప్పను, కానీ వెయిట్ చేయండి. మన వెనకాల లైఫ్ లైన్ కూడా మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. మీటింగ్స్ కి రప్పించి లేకపోతే మనమే కొంచెం 4 మాటలు అనిపించుకున్నా వాళ్ళకి రేపు ఫ్యూచర్ లో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కొంచెం మనం ఏ విధంగా వాళ్ళని బతిమాలి మనం సిస్టమ్ లో ఎక్కించామో అలాగే వాళ్ళని కొంచెం ఆపడం కూడా మన బాధ్యత. రేపు వచ్చిన తర్వాత వాళ్ళు బెనిఫిట్ పొందడం కూడా మనం సంతోషిస్తాం. అందుకని ఎప్పుడు కూడా సిస్టమ్ గురించి మనం బ్యాడ్ గా థింక్ చేయొద్దు. ఇది డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది డెఫినెట్ గా ఫ్యూచర్ లో మనకు కొంత బెనిఫిట్ చేసే అవకాశం ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇంకా ముందు ఎలా ఉంటుందో అన్నది నేను చెప్పలేను. అది కూడా ఇంకా బాగుంటదని చెప్పారు నాకు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా బాగుంటుంది. ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేము. అదే సార్, ఇన్ ఫ్యూచర్ ఇంకా బాగుంటదని చెప్పారు, కానీ ఎప్పుడు బాగుంటదని మనకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. ప్రజెంట్ అయితే ఎవరు వరీ కావద్దు. లిటిల్ బిట్ టైం మీరు చెప్పారు కదా సార్. ఇప్పుడు 1 నెల ఆగండి, 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, డెఫినెట్ గా 1 by 1 వస్తున్నాయి అన్ని. మనం వచ్చేటప్పుడు కూడా బాధపడితే ఎట్లా సార్? వస్తున్నాయి ఒక్కొక్క అప్గ్రేడ్ నోటిఫికేషన్ వస్తున్నాయి. దీన్ని చూసుకోవాలి సార్, చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏంటంటే సిస్టమ్ ఎక్కడ ప్రాబ్లం లో లేదు, ఫాల్తీగా లేదు అనే ఇన్ఫర్మేషన్ నాకు ఉంది సార్. ప్లీజ్ నమ్మితే ఎక్కడ కూడా సిస్టమ్ ఎక్కడ కూడా ఫాల్సీగా లేదు. ఎక్కడ కూడా సిస్టమ్ పైన దాకా కేసులు కానీ లేకపోతే ఎలాంటిది కూడా లేదు సార్. పబ్లికే మిస్యూజ్ చేశారు. పబ్లిక్ మీద ఉంది తప్ప పబ్లిక్ మిస్యూజ్ చేసింది. దాన్ని కూడా సిస్టమ్ వాళ్ళు ఏం చేశాడు అంటే, నేను ఈ చిన్న వాళ్ళ గురించి నేను పట్టించుకుంటే దాని గురించి తిరగడాలు అవి నాకు ఎందుకనే ఉద్దేశంతో తను కొంచెం పే అవుట్ చేసి కూడా పక్కకు తొలిగాడు సార్. అవును సార్, అవును. అయితే ఇప్పుడు సార్ సిస్టమ్ ఆలోచించవలసింది ఏంటంటే సార్, మనం కూడా ఆలోచించవలసిన సిస్టమ్ గురించి. మనం వేళ 1 లక్ష రూపాయలు పెట్టి కొన్ని టోకెన్స్ పెట్టుకుని ఉన్నాం సార్. అది 2 రూపాయలు అయింది, డెఫినెట్ గా 2 లక్షలు ఇవ్వాలి కదా. ఎలా తెచ్చి ఇవ్వాలనేది సిస్టమ్ థింక్ చేస్తుందని నాకు చెప్పారు సార్. డెఫినెట్ గా ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు ఏంటి అన్నది నేను చెప్పలేను, కానీ ఇప్పుడు వచ్చే అప్డేట్స్ ని బట్టి కొన్ని రోజుల్లో మనకు వస్తుందని ఒక అవగాహన వస్తుంది. మీలాంటి సీనియర్స్ చెప్పి కానీ లేకపోతే ఇంకా క్రిప్టో మీద అవగాహన ఉన్నవాళ్ళు చెప్పే లీడర్స్ కానీ చెప్తుంటే మనకు కొంచెం అవగాహన వస్తుంది సార్. ఏ సార్? ఓకే, నాలో ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి సార్. థ్యాంక్ యూ. లేదు సార్, అట్లేం లేదు. దీంట్లో క్షమాపణలు అవి అటువంటి ఏం లేదు. జస్ట్ మనం అదే విధంగా ఉండాలి. ఎక్కువ శాతం నేను అందరికి చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ మీకు మీరుగా కూడా అంటే ఇక్కడ ఏకే సార్ మీకు కానీ జనరల్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు మీరుగా కూడా ప్రతి ఒక్కరు మీరు క్రిప్టో అంటే ఏంటిది అని అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రిప్టో అంటే ఏంటిది, ఏ విధంగా హెచ్చుతగ్గులు ఉంటాయి, హెచ్చుతగ్గులు నిజంగా ఉంటాయా, ఉంటే ఏ విధంగా ఉంటుంది తెలుసుకోండి. ఎందుకంటే మేము చెప్తున్నాం. కానీ ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే, మరి కొంతమంది వింటూ కూడా దాన్ని ఉల్టా మాట్లాడుతున్నారు. మేబీ
నేనేమనుకుంటున్నాను, మేము చెప్పేది రీచ్ అవ్వట్లేమో అని మేము అనుకుంటున్నాం. ఓకే, అందుకని చెప్పేసి మీరందరూ కూడా కొద్దిగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా థ్యాంక్ యూ మీకు అందరికీ చెప్తున్నారు. కొంతమంది నేను చూస్తున్నాను హిందీ మీటింగ్లో కనబడుతున్నారు, వెరీ గుడ్. అలా వెళ్ళండి, అక్కడ మీరు ఆలోచించండి సార్. ఏ ఒక్కరు కూడా నెగిటివ్ మాట్లాడట్లేదు, అసలు మాట్లాడట్లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం అందరూ కూడా కొద్దిగా నెగిటివ్గానే ఉంటున్నారు. బట్ నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను అలా వద్దు అని. బట్ ఏం చేద్దాం, డోంట్ హ్యావ్ సపోర్టర్స్. ఓకే, సో నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ అందరికి. నమస్తే. టైం కూడా ఎక్కువైంది కనుక ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 11:25 అవుతుంది. సో ఎక్కువ టైం తీసుకున్న సబబు కాదు కనుక ఇంకేమైనా ఉంటే రేపు మాట్లాడుకున్నాం సార్. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. నమస్తే. గురుగారు నమస్కారం. చెప్పండి సార్. గురువులందరికీ శుభాకాంక్షలు చెప్పలేదు. ఇవాళ గురువుల దినోత్సవం కాబట్టి మరి గురువులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. మీట్లో ఉన్నారు రాజమౌళి సార్. అందరికి కూడా థ్యాంక్ యూ సార్. అందరికి వందనాలు. మన టీచర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి గురువారులకు అందరికి నమస్కారం చెప్పుకుంటూ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. ముందుగా మీరు మా గురువులు, మీకు శుభాకాంక్షలు సార్. రాజేష్ సార్. అవును సార్, రాజేష్ సార్ మీకు ముందుగా థ్యాంక్ యూ. వేరే మాట్లాడేసరికి ముందు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. Thank you sir. Thank you all of you. Jai Piyush Mehta. Thank you all of you. Yes sir, thank you sir.